హాయ్ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. జెండికల్ డిజార్డర్స్ పునర్విక కేసు చూసాం. 16 కోట్లు ఏందే మనకి ట్రీట్మెంట్ కాదన్నారు ఇంగ్లీష్ మెడిసిన్ లో. మానసిక సమస్యలతో చాలా మంది సుసైడ్స్ చేసుకుంటున్నారు. విజయారెడ్డి కేసు కానీ లేకపోతే కోమలి కేసు కానీ మనం లైవ్ గా చూసాం. అదే కాకుండా మరిన్ని లైఫ్ స్టైల్ డిజీజెస్ కి కూడా మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు హోమియోపతిలో. మనతో ఉన్నారు ఫిడికస్ హోమియో క్లినిక్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్ అంటే చెట్ల నుంచి వచ్చేటి, రైట్. హోమియో అంటే ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అంటే ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. సో అది కామన్ అండి. అందరికీ మనము చాలా మందికి తెలిసింది ఏంటంటే, ఆయుర్వేద అంటే చెట్ల నుంచి వస్తాయి. అదే అలోపతి అంటే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. కెమికల్స్ అన్నీ ఫ్యాక్టరీలో తయారు చేసి ఇస్తారు. హోమియోపతి నుంచి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఎక్కడి నుంచన్నా తయారు చేయొచ్చు. హోమియోపతి మెడిసిన్ కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ ప్లాంట్స్ నుంచి ఉన్నాయి. ఓకే. ఆ ప్లాంట్స్‌లో గూడా మళ్ళీ డిఫరెంట్ అన్నమాట. కొన్ని హ్మ్. హోమియోపతిక్ మెడిసిన్స్ మొత్తం ప్లాంట్ నుంచి తయారు చేస్తాం. కొన్ని ఆకుల నుంచి తయారు చేస్తాం. కొన్ని ఓకే. కొమ్మల నుంచి తయారు చేస్తాం. కొన్ని బార్క్ నుంచి తయారు చేస్తాం. కొన్ని పళ్ళ నుంచి తయారు చేస్తాం. కొన్ని ఫ్లవర్స్ నుంచి తయారు చేస్తాం. అట్లా ప్లాంట్స్‌లో గూడా హోల్ ప్లాంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ గూడా తయారు చేస్తాం. ఓకే. నెక్స్ట్ కేటగరీ ఆఫ్ మెడిసిన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే హోమియోపతిలో అనిమల్స్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోమియోపతిలో కాక్రోచ్ నుంచి ఒక మెడిసిన్ ఉంది. హనీ బీ నుంచి ఒక మెడిసిన్ ఉంది. కాక్రోచ్ నుంచి కూడా యాహ్! మెడిసిన్ ఉంటుందా? కాక్రోచ్ నుంచి మెడిసిన్ ఉంది. అది ఓకే. మనము ఫ్రీక్వెంట్‌గా ఆస్తమాకి యూజ్ చేస్తుంటాం. మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో, అనిమల్స్ నుంచి కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం. మ్మ్. వీటితో పాటు ఇంకా ఏముంటాయంటే, ఏవన్నా డిసీజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంథ్రాక్స్ ఉంది. యాంథ్రాక్స్ నుంచి మనం మెడిసిన్ తయారు చేసామనమాట. ఓకే. చికెన్ పాక్స్ ఉంది. చికెన్ పాక్స్ నుంచి మెడిసిన్ ఉంది. అదేవిధంగా స్మాల్ పాక్స్ నుంచి మెడిసిన్ ఉంది. సో, డిసీజ్ ఏదైతే డిసీజ్ వచ్చిన పార్ట్ ఉంటుందో, ఆ పార్ట్ నుంచి కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనకి కోవిడ్ సెల్ నుంచి తీసుకొని చేసేది రైట్. అలా అంటున్నారు. యాంటీ రైట్. రైట్. మెడిసిన్ యాహ్! సో, మీరనేది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్‌కైతే రాలేదు మెడిసిన్. కోవిడ్ నోసోడ్ అంటాము. హ్మ్. హ్మ్. అది రాలేదు. బేసిక్‌గా ఏమైందంటే నేను ఆ క్లినికల్ ట్రయల్‌లో నేను డిజైన్ చేశాను. బట్ అది కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యలేదు. కోవిడ్ నుంచి మెడిసిన్ తయారు చేయడానికి హోమియోపతిక్ పర్మిషన్ ఇయ్యలేదు. ఓకే. సో, మనకు డిసీజ్ నుంచి ఉంటది. హ్మ్. దాంతో పాటు మనము వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి మెడిసిన్స్‌ని కూడా మనం హోమియోపతిగా మారుస్తామనమాట. ఓకే. సో, అలోపతిలో మనకు పారాసిటమాల్ ఉంది. లేకపోతే కొన్ని స్టెరాయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం హోమియోపతిలో మెడిసిన్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. కొన్ని స్నేక్ వీనమ్స్ మనకు నాగుపాము విషం నుంచి హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అట్లా కట్లపాము విషం నుంచి ఉన్నాయి. కొన్ని కొన్ని స్పైడర్ ఏవైతే స్పైడర్స్ ఉంటాయి. మనకు ఇండియాలో పాయిజనస్ స్పైడర్స్ ఉండవు. ఆస్ట్రేలియా ఇక్కడంతా మనకు పాయిజనస్ యెస్. స్పైడర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం మెడిసిన్ తయారు చేస్తాము. ఓకే. తర్వాత సముద్రంలో ఉన్న అనిమల్స్ మనకు స్పాంజెస్ అంటాం గదా! హ్మ్. సో, అక్కడి నుంచి డిఫరెంట్ సముద్రం అనిమల్స్ నుంచి తయారు చేస్తాము. అలోపతి మెడిసిన్స్ నుంచి తయారు చేస్తాము. ఇవన్నీ కాకుండా మనం రేడియేషన్స్ ఏవైతే ఎనర్జీస్ అంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రేడియం నుంచి హోమియోపతి మెడిసిన్ ఉంది. ఓకే. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ నుంచి హోమియోపతిక్ మెడిసిన్ ఉంది. ఎనర్జీస్‌ని గూడా మనం హోమియోపతి మెడిసిన్స్‌గా మార్చి ఇవన్నిటి నుంచి మనం హోమియోపతి మెడిసిన్స్ తయారు సో, చేస్తామనమాట. మనకి 2, 3 చిక్కలు ఏదైతే హోమియోపతి యాహ్! మెడిసిన్ ఇస్తున్నారో, సో, ఇది చాలా శ్రమతో కూడిన పని అయితే. రైట్. చాలా. హోమియోపతిలో మనకు బేసిక్‌గా 5,000 మెడిసిన్స్ ఉన్నాయి. బేసిక్ మెడిసిన్స్. ఓకే. దీన్ని డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ గనక తీసుకుంటే, మనము పొటెన్సీ అంటామనమాట. అలోపతి వాళ్ళు 1 ఎంజీ తీసుకోండి, 50 ఎంజీ తీసుకోండి అంటారు గదా! హ్మ్. సో, హోమియోపతిలో దాన్ని పొటెన్సీ అంటారు. ఓకే. మనం ఈ 5,000 మెడిసిన్స్ డిఫరెంట్ పొటెన్సీస్ గనక తీసుకుంటే, మనకు అట్‌లీస్ట్ 5,00,000 మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. సో, ఓకే. అంత వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ మనకు హోమియోపతిలో ఒక డాక్టర్‌కి అవైలబిలిటీ ఉన్నాయి గాబట్టే, మనం వాస్ట్ డిసీజెస్ మనం ట్రీట్ జేయొచ్చు. ఓకే. అదేవిధంగా మీరు జెప్పినట్టు హోమియోపతి మెడిసిన్ తయారు చేయడం అనేది చాలా కష్టం. ఇన్ని రకాల మెడిసిన్స్ తయారు జేయాలంటే చాలా టైం, చాలా ఎఫర్ట్. సో, మీరు చూసే వైట్ గోళీలుంటాయి గదా! ఆ అవును. వైట్ గోళీల్లో మెడిసినేస్తారు. హ్మ్. హ్మ్. ఆ వైట్ గోళీలనేది కామన్ అందరికి. అది మెడిసిన్ కాదు. యెస్. ఏదైతే ఆ డ్రాప్స్ వేస్తారో, ఆ డ్రాప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఆల్మోస్ట్ 5,00,000 మెడిసిన్స్ హోమియోపతిలో అట్లాంటి డ్రాప్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రాప్స్ ఉన్నాయన్నమాట. సో, హోమియోలో మనకి ఇప్పుడు హ్మ్. చాలా మందికి అవేర్‌నెస్ ఉంది. రైట్. హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ కూడా హ్మ్. హ్మ్. ఉన్నాయని హ్మ్. విన్నాను నేను. హ్మ్. బట్ ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా మనం పునర్విక కేస్ చూసాం. రైట్. చిన్న పాప జెనెటికల్ అంటే హ్మ్. ఎస్ఎంఏ టైప్ 1 హ్మ్. జెనెటికల్ డిసార్డర్ ఆ! అమ్మాయిది.
సో ఇలాంటి కేసెస్ 16 16 కోట్లు 16 ఇంజెక్షన్ కోట్లు. అది. సో అలాంటి వాటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయంటారా? హోమియోపతిలో ఏంటంటే ప్రపంచంలో ఏ డిసీజ్ కన్నా హోమియోపతిలో మెడిసిన్ ఉంది. ఓకే. ఎందుకు అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. వైరల్ ఫీవర్ వచ్చింది. హెడేక్ వస్తుంది. రైట్? సింపుల్‌గా ఎండలో తిరిగాము. హెడేక్ వస్తుంది. పెద్ద పెద్ద డిసీజెస్ బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ ఉన్నా కూడా హెడేక్ వస్తుంది. ఓకే. అలోపతిలో ఏంటంటే క్యాన్సర్‌కి డిఫరెంట్ మెడిసిన్. వైరల్ ఫీవర్‌కి డిఫరెంట్ మెడిసిన్. ఎండలో తిరిగితే హెడేక్ వస్తే డిఫరెంట్ మెడిసిన్. అట్లా ఓకే. డిసీజ్ బట్టి మెడిసిన్స్ ఉంటాయి అలోపతిలో. హ్మ్. ఆయుర్వేదాలో గూడా. ఓకే. బట్ హోమియోపతిలో ఏంటంటే డిసీజ్‌ని బట్టి మెడిసిన్స్ ఉండవు. ఓకే. సింప్టమ్స్‌ని బట్టి మెడిసిన్స్ ఉంటాయి. హుహుహు. మనకు ఎండలో తిరిగిన హెడేక్ వస్తుంది. రైట్? హ్మ్. హ్మ్. మనం ఎండలో తిరిగిన హెడేక్‌కి ఏ మెడిసిన్ ఇస్తామో, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్‌కొచ్చిన వచ్చిన హెడేక్ గూడా అదే మెడిసిన్ ఇస్తామనమాట. ఓకే. హోమియోపతి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింప్టమ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మీరు ఏ డిసీజ్ అన్నా తీసుకోండి. ఆ డిసీజ్‌కి సింప్టమ్ ఉంటాయి. హ్మ్. ఆ సింప్టమ్స్ బేస్ చేసుకొని మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఏ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటామనమాట. ఈ హ్మ్. స్పైనల్ మస్కులర్ అట్రోఫీలో జరిగేదేంటంటే, మన ఏవైతే మన మ కొ బాడీలో డిస్టర్బెన్స్. పార్ట్స్ ఏవేవి కదులుతాయో మజిల్స్ గానీ, కాళ్ళు గానీ, చేతులు గానీ, మన రెస్పిరేషన్ గానీ, మన హార్ట్ గానీ, మన డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ కదులుతుంటాయి గదా! ఈ కదిలే మజిల్స్‌కెళ్ళే నర్వ్స్‌ని డ్యామేజ్ చేస్తుందనమాట ఎస్ఎంఏ అనే డిసీజ్. ఓకే. ఎటువంటి సింప్టమ్స్ ఒస్తాయి మనకు? కాళ్ళు, చేతులు వీక్ అయిపోవడం, హ్మ్. కాళ్ళు, చేతుల్లో ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ రావడం, ఓకే. డైజెషన్ ఆగిపోవడం, రెస్పిరేషన్ సరిగ్గా కాకపోవడం, హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోవడం ఈ సింప్టమ్స్ అన్నీ ఒస్తాయన్నమాట. ఓకే. ఇదే సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని మనం డ్రగ్ ఇస్తాం. హ్మ్. సో, అది ఎస్ఎంఏనా లేకపోతే చిన్న హెడ్‌ఏకా అనేది మనకు సంబంధం లేదు. ఓకే. దానివల్ల హోమియోపతిలో క్యూర్ అనేది జరుగుతుంది. హ్మ్. బట్ ప్రతి ఒక్క కేస్‌ని క్యూర్ చేయగలమా అంటే చేయలేం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామన్‌గా ట్రీట్ చేసే రేర్ డిసీజెస్ వచ్చి ఎస్ఎస్‌పి అంటాము. సబ్‌అక్యూట్ స్క్లెరోసిస్ పాన్‌ఎన్సెఫలైటిస్. ఇది చిన్న పిల్లలకొస్తుంది. ఇది వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్‌లో చనిపోతారనమాట. ఓకే. అట్లాంటి డిసీజెస్‌కి మనం హోమియోపతిలో ట్రీట్ చేస్తాం. నాకు త్రూ ఔట్ ది వరల్డ్ పేషెంట్స్ వస్తారు. సీజేడీ అని ఒక డిసీజ్ ఉంది. క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అంటాం. హ్మ్. అది కోటి మందిలో ఒకరికొస్తదనమాట. ఓకే. దానికి అలోపతిలో మెడిసిన్ లేదు. హోమియోపతిలో నేను ట్రీట్ చేస్తున్నాను. హ్మ్. హోమియోపతిలో ఏ డిసీజ్ కన్నా ట్రీట్మెంట్ ఎందుకుంటుంది అంటే, హోమియోపతి అనేది సింప్టమాటిక్ ట్రీట్మెంట్. సో, ఓకే. ఏదైతే మనం నరాలు వీక్ అయిపోయినాయి, మాటలు సరిగ్గా రావట్లేదు, రెస్పిరేషన్ పని చేయట్లేదు, డైజెస్టివ్ దీన్ని పట్టుకొని మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తుంది. డిఫరెంట్ డిసీజ్‌కి డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఓకే. 3 ఔట్‌కమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏ డిసీజ్ అన్నా కంప్లీట్‌గా తగ్గిపోవచ్చు. తగ్గిపోకపోతే సింప్టమ్స్‌ని మనం బాగా కంట్రోల్ జేసుకోవచ్చు. హుహు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు ఇంప్రూవ్‌మెంట్ అనేది కనపడదు. బట్ ఓకే. ఏ రేర్ డిసీజ్ అన్నా, ఏ డిసీజ్ వచ్చినా కూడా హోమియోపతిని తప్పకుండా ఒకసారి ట్రై జేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్ధతనమాట. ఎందుకు మనం హోమియోపతి ట్రై జేయాలంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఓకే. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్‌మోస్ట్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ నేను థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ జేశాను. నేను సైడ్ ఎఫెక్ట్ చూసేదేంటంటే 500 కేసుల్లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఒస్తది. అది కూడా ట్రాన్సియంట్‌గా ఉంటది. ఓకే. అంతే గాకుండా మనం డోస్ చేంజ్ జేసినా, మెడిసిన్ చేంజ్ జేసినా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది వెంటనే ఎళ్ళిపోతుందనమాట. అలోపతి మెడిసిన్స్ లాగా పర్మనెంట్‌గా డిసెబిలిటీ ఉండడము, లేకపోతే పర్మనెంట్‌గా దానికి అడిక్ట్ అయిపోదాము, అది లేకుండా బతకలేకపోవడము, కిడ్నీలు దెబ్బతినడం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో ఉండవు. ఓకే. జస్ట్ డిసీజ్ సింప్టమ్స్ లైట్‌గా పెరుగుతాయి. మనం ఆ మెడిసిన్ చేంజ్ చేసినా, డోస్ చేంజ్ చేసినా ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నారు కదా సార్! హెడేక్‌కి మనము ఏదైతే హ్మ్. నార్మల్ హెడేక్‌కి ఇస్తామో హ్మ్. అదే మెడిసిన్ మనకి రైట్. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన రైట్. హెడేక్‌కి కూడా హ్మ్. ఇస్తామనేసి. సో, దీంట్లో డోసేజ్ అనేది వేరీ అవుతుందా ఎలా? హోమియోపతిలో మనము ఎందుకంటే థట్ ఈస్ డిఫరెంట్ అంటే రైట్. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్ కదా! సో, హోమియోపతిలో 2 ఉంటాయన్నమాట. మెడిసిన్ సెలక్షన్, ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఓకే. ఏ డోస్ ఇవ్వాలి, ఎప్పుడు రిపీట్ చేయాలి. 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే. మనం ఈ 3 పార్ట్స్ ఫస్ట్ మెడిసిన్ కామన్‌గా ఉండొచ్చు. కానీ మనము డిసీజ్‌ని బట్టి దాని ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తాం. అదే విధంగా దాని డోసేజ్ చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే. డోసేజ్ అడ్జస్ట్‌మెంట్, ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్‌మెంట్ అనేది డిసీజ్‌ని బట్టి మనం ప్రతి ఒక్క డిసీజ్‌కి మారిపోతుంది. సింపుల్ హెడేక్ ఎండలో పోయి వచ్చిన దానికి వేరే ఉంటుంది. రైట్? లేదు వైరల్ ఫీవర్ వస్తే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది.
అదేవిధంగా పెద్ద పెద్ద డిసీజెస్ వస్తాయి. ఆర్గానిక్ డిసీజెస్ అంటాం. అక్కడ మనం లో పొటెన్సీస్ ఇస్తామనమాట. సో, మనము హోమియోపతిలో క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఏ డిసీజ్‌నన్నా మనం 3 లెవెల్‌లో డిస్క్రైబ్ చేస్తాం. ఒకటి ఫిజికల్ లెవెల్ అంటే ఫిజికల్‌గా ఏదన్నా దెబ్బ తగలడము ఇది. ఇంకోటి సైకలాజికల్ లెవెల్. సైకలాజికల్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉండడం. థింకింగ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉండడం. ఓకే. ఎమోషన్స్‌లో ప్రాబ్లమ్ ఉండడం. అది సెకండ్ లెవెల్ అనమాట. ఇంకోటేంటంటే ఫిజియోలాజికల్ లెవెల్. ఫిజియోలాజికల్ లెవెల్ అంటే ఫంక్షన్, డైజెషన్ ఎలా ఉంది? రెస్పిరేషన్ ఎలా ఉంది? సో, ఈ మూడిటిని బట్టి మనం ఏ డోస్ ఇయ్యాలి? ఏ మెడిసిన్ ఇవ్వాలి? ఎంత ఫ్రీక్వెన్స్‌గా ఇవ్వాలి? ఎంత డోస్ ఇవ్వాలి అనేది వీటిని బట్టి డిసైడ్ అయి ఉంటుందన్నమాట. సో, ఓకే. మనకు క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాన్ని అప్లై చేస్తాము. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కానీ, యాహ్! బ్రెయిన్ క్యాన్సర్ ఉందనుకోండి. హ్మ్. క్యాన్సర్‌కి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది రైట్. హోమియోలో. యాహ్! సో, ఇది ఎంత ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్? ఇప్పుడు మనకి వేరే ఇంగ్లీష్ మెడిసిన్‌లో కూడా హ్మ్. ఆహ్, చాలా లాంగ్ ప్రొసీజర్ ఇది. రైట్. రైట్. యాహ్! స్టేజెస్‌ని హ్మ్. బట్టి. సో, క్యాన్సర్ జనరల్‌గా అందట్లో చూస్తున్నాం హ్మ్. ఇప్పుడు. కామన్ డిసీజ్ అయిపోయింది. అవును. యాహ్! దీన్నెలా ట్రీట్ చేస్తారో? ఎన్ని రోజులు పడుతుంది? స్టేజ్ రైట్. వైస్‌గా ఏమన్నా ఉంటుందా రైట్. దీనికి? యాహ్! డెఫినెట్‌గా మేడం. హోమియోపతిలో ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది క్యాన్సర్ పైన. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే. బట్ హోమియోపతిలో క్యాన్సర్ పైన ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సినవి ఉంది. ఓకే. యాస్ ఆఫ్ నౌ హోమియోపతి డాక్టర్‌లకి ఎట్లాంటి క్యాన్సర్స్ వస్తాయి అంటే ట్రీట్మెంట్‌కి యాస్ ఆన్ టుడే బాగా ముదిరిపోయినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ హ్మ్. చెప్తాను. ఉప్పల్‌లోనే మనకు ఇక్కడ కొంచెం ముందు పోతే ఉప్పల్ డిపో ఉంటుంది గదా! యెస్. ఉప్పల్ డిపో దగ్గర నాకొక కేస్ వచ్చిందనమాట. సో, ఆమెకి 80 ఇయర్స్ ఓకే. స్టమక్ క్యాన్సర్ ఉంది. హ్మ్. మా హ్మ్. ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ. ఓకే. ఆమెకు స్టమక్ క్యాన్సర్ ఉందనమాట. ఆమెను నిమ్స్‌కి తీసుకెళ్తే ఏమన్నారంటే, "ఇంకా స్టమక్ క్యాన్సర్ వచ్చింది. ఇది ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. మనం ఏం చేయలేము. తీసుకొనెళ్ళిపోండి" అని చెప్పారనమాట. ఓకే. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. హ్మ్. ఇలా చెప్పారు నిమ్స్ అంటే, నాకొక ఛాన్స్ ఇవ్వండి. ఐ విల్ ట్రై అని చెప్పాననమాట. ఓకే. మన దగ్గరికొచ్చేటప్పటికి పేషెంట్స్‌కి స్టమక్ క్యాన్సర్ వల్ల బాగా వామిటింగ్స్, ఓకే. బ్లడ్ వామిటింగ్స్, హుహు. వామిటింగ్ సెన్సేషన్, అసలు అన్నమే తినట్లేదు. బాగా ఇమాసేషన్ మొత్తం మజిల్ అంతా లాస్ అయిపోయింది. హ్మ్. కడుపు మంట, కడుపు నొప్పి, హెడేక్స్, వీక్‌నెస్ ఈ స్టేజ్‌లో మన దగ్గరికొచ్చారనమాట. హ్మ్. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా కడుపు నొప్పి తగ్గింది. బాగా తింటుంది. బ్లడ్ వామిటింగ్స్ తగ్గాయి. వీక్‌నెస్ తగ్గింది. కొంచెం బరువు పెరిగింది. సో, ఈ కేస్‌ని మనము చాలా రోజుల వరకు ట్రీట్ చేస్తామనమాట. సో, ఓకే. హోమియోపతి డాక్టర్ల దగ్గరికి యాస్ ఆఫ్ నౌ వచ్చేవి ఇంకెక్కడా ట్రీట్మెంట్ లేనివి, ఇంకా వీళ్ళు 100% డెత్ ఇంకొక 3 నెలల్లో అనేవి అటువంటి వాళ్ళే ఎక్కువొస్తారనమాట. ఓకే. సో, బట్ హావింగ్ సెడ్ దట్ మనకి ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది హోమియోపతిలో హ్మ్. ఉంది. సో, ఇప్పుడున్న మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది మంచి ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారో మనకు తెలియదు గానీ, బట్ ఈ క్యాన్సర్ విషయంలో హోమియోపతిలో ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సినది ఉందన్నమాట. క్యాన్సర్‌లో మీరన్నట్టు ఇప్పుడు కొంతవరకి మనం ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. రైట్. ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్‌లో కూడా అది హ్మ్. కంప్లీట్‌లీ క్యూర్ కాదు. రైట్. బట్ హోమియోపతిలో మనకి దానికేమన్నా ప్రాబబిలిటీ ఉంటుందా? హ్మ్. ఈ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్‌ని మనం హ్మ్. పర్మనెంట్‌గా క్యూర్ చేయొచ్చు అనేది? రైట్. మనం ఏది హోమియోపతిలో తీసుకున్నా, మనము వాటిని 3 కేటగరీస్‌గా విడగొడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సోరియాసిస్ అని ఒక కేస్ వచ్చిందనుకోండి. నా హ్మ్. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తాను. యెస్. నాకు 100 కేసెస్ గాన సోరియాసిస్ వస్తే, 100లో 60 కేసులు కంప్లీట్‌గా తగ్గిపోతాయి. హ్మ్. మళ్ళెప్పటికి రావు. ఓకే. 60% ఆఫ్ ది ఇంకా 20% ఆఫ్ ది కేసెస్ కంప్లీట్‌గా మనం తగ్గియలేం. బట్ ఓకే. మంచి రిలీఫ్ ఇయ్యొచ్చు. ఓకే. సో, బాడీ అంతా బ్లడ్ ఒస్తుంది. బాడీ అంతా పుండ్లున్నాయి. బాడీ అంతా ఇచ్చింగ్ ఉంది. బాడీ అంతా బర్నింగ్ ఉంది. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వీటినన్నిటిని కంట్రోల్ తీసుకొని రావచ్చు. బట్ పర్మనెంట్‌గా ట్రీట్ చేయలేమనమాట. ఓకే. 20% ఆఫ్ ది కేసెస్. ఓకే. ఇంకా 20% ఆఫ్ ది కేసెస్ 100లో 10 కేసుల్లో 2 కేసులనేవి ఫెయిల్ అవుతున్నాయి. ఓకే. నాకు నెల్లూరు నుంచి ఒక కేస్ ఉందనమాట. సోరియాసిస్ కేసు. నేను నాతో పరిచయం ఉంది. ఆయన పరిచయం పెంచుకున్న తర్వాత నేనేం చెప్తానంటే సోరియాసిస్‌కి 3 మంత్స్ ట్రై చేయండి. ఓకే. 3 మంత్స్ అయినా సక్సెస్ కాకపోతే యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాస్ ఫెయిల్యూర్. ఆ కేస్ ఫెయిల్ అయిందని. హ్మ్. ఆయన 3 మంత్స్ ట్రై చేశాడు. 6 మంత్స్ ట్రై చేశాడు. 9 మంత్స్ 1 ఇయర్ చేసిన తర్వాత కూడా ఆ కేస్‌లో అసలు మనకు రిలీఫే రాలేదన్నమాట. ఓకే. సో, అటువంటివి అలా ఉంటాయి. మనం ఏ కేస్ తీసుకున్నా హ్మ్. దాంట్లో ఔట్‌కమ్ అనేది ఈ 3 రకాలుగా ఎయిదర్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. లేకపోతే మెయింటైన్ చేయొచ్చు. అసలు ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. హ్మ్. బట్ క్యాన్సర్ అనేది ఒక సింగిల్ ఎంటిటీ కాదు.
మనకు కొన్ని వందల వేల రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఓకే. మనకు ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చు. ఎటువంటి క్యాన్సర్ అనే దాన్ని బట్టి ఆహ్, ఏ స్టేజ్‌లో ఉంది, మనకు ఫస్ట్ స్టేజ్‌లో ఉందా, సెకండ్ స్టేజ్‌లో ఉందా, థర్డ్ స్టేజ్‌లో ఉందా, ఫోర్త్ స్టేజ్‌లో ఉందా అనే దాన్ని బట్టి పేషెంట్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఏజ్ ఎంత, పేషెంట్‌కి ఇవి కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, పేషెంట్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి. సో, ఆల్కహాల్ తాగుతున్నాడా, స్మోకింగ్ చేస్తున్నాడా, గుట్కాలు తింటున్నాడా, లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, అసలు జీవితంలోనే ఎక్సర్సైజ్ చేయట్లేదా, డైట్ హెల్తీ డైట్ తీసుకుంటున్నాడా, లేదంటే జంక్ ఫుడ్ తింటున్నాడా, ఈ మల్టిపుల్ పారామీటర్స్‌ని బట్టి అది డిసైడ్ అయితుందని చెప్తే తప్పితే మనం ఈ పర్టిక్యులర్ క్యాన్సర్‌ని నేను ఇంత పర్సెంటేజ్ ట్రీట్ చేస్తానని మనము అలా ఒక స్కేల్ పెట్టి కొలవలేమనమాట అది. ఓకే. సో, ఆ పర్సన్‌ని బట్టి, ఆ డిసీజ్‌ని బట్టి, ఆ పర్సన్ యొక్క అలవాటుని బట్టి, పర్సన్ యొక్క ఏజ్‌ని బట్టి, పర్సన్ యొక్క జెండర్‌ని బట్టి ఆ పర్టిక్యులర్ కేస్‌లో ఎంతవరకు చేయగలమని చెప్పగలం గానీ, జనరలైజ్డ్‌గా మనం చెప్పలేమనమాట అది. ఓకే. ఇప్పుడు క్యాన్సర్‌లో గానీ, సోరియాసిస్ ఎలాంటి డిసీజెస్ అయినా ఒక 1, 2 కేసెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అని చెప్పారు రైట్. కదా! సో, 100% మనకి ఇది వర్కౌట్ అవుతుంది అనే హుహు. కేసెస్ అంటే అలాంటి డిసీజ్ ఎలా రెగ్యులర్‌గా మీ దగ్గరికి ఏమొస్తున్నాయి? యాహ్! డెఫినెట్‌గా అండి. మనం ఫస్ట్ 100% సక్సెస్ అనేవాళ్ళు, మనం 100% ఫెయిల్ కేసెస్ గూడా తెలుసుకుందాం. ఓకే. మగవాళ్ళ బట్టతల, హ్మ్. రైట్? మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. యెస్. నేను ఇంతవరకు ఒక్క సక్సెస్‌ఫుల్ కేస్ గూడా హోమియోపతిలో చూడలేదు ఓకే. బట్టతలకి. ఓకే. చాలామంది అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారు. హోమియోపతి డాక్టర్‌లే మేము బట్టతలకి యూజ్ చేసాం. ఓకే. నేనైతే చూడలేదు. నా ఫ్రెండ్స్ దగ్గర చూడలేదు. మా సీనియర్స్, మా ప్రొఫెసర్ దగ్గర ఎవ్వరి దగ్గర ఇంతవరకు చూడలేదు. ఓకే. అలాగే హ్మ్. ఆల్‌మోస్ట్ మనం 100% అని చెప్పలేము. ఆల్‌మోస్ట్ 99.99% సక్సెస్ ఉన్న కేసెస్ కొన్నుంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేర్ డిసీజ్ ఒకటి. బార్తోలిన్ యాబ్సెస్ అని ఒకటుంటుందన్నమాట. అదేంటంటే ఓకే. విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో వాళ్ళకి బాగా రెడ్‌నెస్, పెయిన్, స్వెల్లింగ్, హ్మ్. పస్ అక్కడి నుంచొచ్చి సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళెలా డిస్క్రైబ్ చేస్తారంటే, "సార్ మేము ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాం. ఈ పెయిన్ తట్టుకోలేక మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది." అంత ఓకే. పెయిన్ ఉంటుందన్నమాట. హ్మ్. దానికి అలోపతిలో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే. సర్జరీ చేసినా గూడా 100 కేసెస్‌కి సర్జరీ చేస్తే ఆల్‌మోస్ట్ 99% కేసెస్‌కి మళ్ళీ వస్తది ప్రాబ్లమ్. ఓకే. అది చాలా డిసీజెస్‌లో ఇది వన్ ఆఫ్ ది డిసీజ్. హ్మ్. హోమియోపతిలో నేనింతవరకు త్రూఔట్ ది వరల్డ్ థౌసండ్స్ ఆఫ్ బార్తోలిన్ యాబ్సెస్ కేసెస్ ట్రీట్ చేశాను. ఆల్‌మోస్ట్ 99.99% నా దగ్గరకొచ్చిన ఏ పేషెంటు సర్జరీకెళ్ళలేదు. ఓకే. సర్జరీకెళ్ళలేదు. మేబీ నాకు తెలియకుండా ఒకరో ఇద్దరో ఎళ్లారు. వాళ్ళు గూడా ఏంటంటే, ఆ గైనకాలజిస్ట్‌లు భయపెట్టడం వల్ల ఓకే. వాళ్ళు గూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. బార్తోలిన్ యాబ్సెస్ అని, సబేషియస్ సిస్ట్ అంటాం మనం. హ్మ్. స్కిన్ పైన పుండ్లొస్తుంటాయి హ్మ్. హ్మ్. కొంతమందికి. హ్మ్. బాగా పెయిను, యెస్. రెడ్‌నెస్, స్వెల్లింగ్ వస్తుంటాయి. అది గూడా మోర్ థాన్ 99% సక్సెస్ రేట్ ఉంటది. ఓకే. ఇంకోటి పైలోనిడల్ సైనస్ అని ఒక కేస్ ఉంటదనమాట. ఓకే. మన టెయిల్ బోన్ ఉంటుంది కదా! బ్యాక్ సైడు. హ్మ్. హ్మ్. ఆ టెయిల్ బోన్ పైన ఇన్ఫెక్షన్ అన్నమాట అది. ఓకే. అలోపతిలో సర్జరీ తప్ప దానికి ఆప్షన్ లేదు. సర్జరీ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఓకే. హోమియోపతిలో ఆ కేసెస్ కూడా నేను ఆల్‌మోస్ట్ 99.99% సక్సెస్ రేట్ అన్నమాట. ఓకే. ఇవి జస్ట్ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఓకే. హోమియోపతిలో. 100 అని మనం ఎప్పుడు చెప్పకూడదు. హ్మ్. సో, 99.99% సక్సెస్ రేట్ ఉంటదన్నమాట. ఓకే. సో, విమెన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్‌గా 100 ఔట్ ఆఫ్ 99 విమెన్‌కి ఉండే ప్రాబ్లమ్ హ్మ్. పీసీఓడీ, రైట్. హ్మ్. పీసీఓఎస్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మనకి హోమియోలో ఏమున్నాయి? రైట్. పీసీఓడీ, పీసీఓఎస్ ఇవన్నీ మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అబిడ్స్‌లో ఒక బిల్డింగ్ కడుతున్నాం. పెద్ద బిల్డింగ్ ఒకటి. హ్మ్. రైట్. ఆ బిల్డింగ్‌లో ఒక ఫ్లోర్ మనము పీసీఓడీ అనుకుంటే, ఇంకో ఫ్లోర్ థైరాయిడ్ అనుకుంటే, ఇంకో ఫ్లోరు డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒక్కొక్క ఫ్లోర్‌ని మనం ఒక్కొక్క డిసీజ్ అనుకుంటే, ఆ బిల్డింగ్ యొక్క బేసే ఒబేసిటీ. ఓకే. ఈ ఒబేసిటీ అనే బేస్ పైనే ఈ డిసీజెస్ అన్నీ వచ్చాయి. ఓకే. మీరు డైట్‌ని కంట్రోల్ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసి, రెగ్యులర్‌గా మంచిగా కొంచెం లైఫ్‌లో స్ట్రెస్ తగ్గించుకొని, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే, పీసీఓడీస్ గానీ, థైరాయిడ్ గానీ, లేకపోతే డయాబెటిస్ గానీ, బీపీ గానీ వితౌట్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. ఓకే. జీరో మెడిసిన్స్‌తో తగ్గించుకోవచ్చు. అవి ఈవెన్ లైఫ్ బీపీ స్టైల్, కూడా. ఈవెన్ బీపీ గూడా. హ్మ్. సో, ఇవన్నీ తగ్గించుకోవచ్చు. దాంట్లో పీసీఓఎస్ అనేది ఒకటి. ఓకే. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మనకు పీసీఓఎస్‌కి గానీ, విమెన్‌లో వచ్చే ఫైబ్రాయిడ్స్ గానీ, బల్కీ యూట్రస్ గానీ, నెబోథియన్ సిస్ట్ గానీ, ఎండోమెట్రియోసిస్ గానీ, అడినోమయోసిస్ గానీ, ఇవన్నీ విమెన్‌లో వచ్చే కామన్ డిసీజెస్ అన్నమాట.
ఓకే. వీటన్నిటికి హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొంచెం లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఆల్ అందరికీ రివర్స్ అనేది అవుతుందన్నమాట. ఓకే. ఇంకోటి ఇప్పుడు విమెన్ ప్రాబ్లమ్ ఇంకోటొచ్చేసి జనరల్‌గా ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువొస్తున్నాయి. రైట్. అంటే ప్రొడక్టివిటీ లేకపోవడం అనేది విమెన్‌కి కామన్ అనేది కన్సిడరేషన్‌కి రాదు. రైట్. ఎందుకంటే విమెన్ ప్రొడక్టివిటీ ఆర్గన్స్ ప్రతి విమెన్‌కి ఉంటుంది. ఆ! మళ్ళీ ఎందుకు అసలు ప్రెగ్నెంట్ కాలేకపోతుంది ఐవీఎఫ్ సెంటర్స్‌కెళ్తున్నారు? రైట్. మనము ఒక 100 కపుల్స్‌ని గనక తీసుకుంటే 100 కపుల్స్‌ని గనక తీసుకుంటే ఇన్‌ఫర్టైల్ అంటే ఫర్టిలిటీ లేని కపుల్స్‌ని గనక తీసుకుంటే 60% ఆఫ్ ది టైమ్ విమెన్ ఈస్ రెస్పాన్సిబుల్. 40% ఆఫ్ ది టైమ్ మెన్ ఈస్ రెస్పాన్సిబుల్. ఓకే. సో, ఆల్‌మోస్ట్ అంటే మెన్ కంటే విమెన్ కొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్ అంతే. సో, 40% మెన్‌లో ప్రాబ్లమ్ ఉంటే 60% విమెన్‌లో ప్రాబ్లమ్ హ్మ్. ఉందన్నమాట. హ్మ్. సో, విమెన్‌లో 10% ఎందుకు ఎక్కువుందంటే విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ కాంప్లెక్స్. సో, ఓకే. మెన్ అంటే ఓన్లీ స్పెర్మ్ ఎజాక్యులేట్ చేస్తే సరిపోతుంది. విమెన్ అలా కాదు కదా! ఆ బేబీని మొయ్యాలి. సో, ఇన్ని కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటది కాబట్టి కొంచెం ఇన్‌ఫర్టిలిటీ రేట్ కూడా లైట్‌గా ఎక్కువుంటది విమెన్‌లో. ఓకే. ఎందుకుంది మనకు గల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఉంది. హ్మ్. ఎందుకు అంటే మనం చేసే 5 తప్పులు. ఓకే. ఆ 5 తప్పులేంటంటే ఫస్ట్ తిండి సరిగ్గా తినకపోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకోవడం, ఆల్కహాలు, స్మోకింగు, మర్వానా, గంజాయి అడిక్షన్స్ ఏముంటాయో అడిక్షన్స్ ఉండడం. ఈ 5 ప్రాబ్లమ్స్ వల్లే మనకు ఇవన్నీ వస్తున్నాయి. ఓకే. సో, దాంట్లో డైట్‌లో ఏం తీసుకుంటున్నామంటే మనం తీసుకునే డైట్ అసలు మంచిదే కాదనమాట. మనం మొత్తం తినేది ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము, ఫ్రీక్వెన్సీ పెంచాం. పాతకాలంలో ఎందుకు అంత ఫర్టైల్‌గా ఉండేవాళ్ళు విమెన్ గాని, మెన్ గాని మనం ఎవరన్నా ఈ రూమ్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నాము అంటే కొన్ని వేల జంటలు సక్సెస్‌ఫుల్‌గా రీప్రొడక్షన్ చేశారు గాబట్టే మనం ఇక్కడున్నాం. యెస్. మన పూర్వీకుల కొన్ని వేల జంటలు అంటే మన తాతలు, వాళ్ళ తాతలు ఏ ఒక్క జంట రీప్రొడ్యూస్ చేయకపోయినా మనం ఇక్కడ ఉండేవాళ్ళం గాదు. మనం ఇక్కడ ఉన్నామంటే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అంత సక్సెస్‌ఫుల్‌గా రీప్రొడక్షన్ జరిగింది గాబట్టే మనం ఇక్కడున్నాం. ఇంత పవర్‌ఫుల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎందుకు ఇలా తయారవుతుంది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మన అలవాట్లు. ఓకే. ఏం జేస్తున్నాం అంటే ఎక్కువ తినడం. పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు. ఇన్ని రోజులు మిడ్‌నైట్ బిర్యానీలే ఉండే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. అంటే రోజుకి 24 గంటలు 6 పూటలు తింటున్నారు. ఇవన్నీ గాకుండా మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్‌లు, కూల్ డ్రింక్‌లు మొత్తం అంటే 24 గంటలు తింటూనే ఉన్నారు. ఈ 24 గంటలు తినే మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్, మొత్తం జంక్ ఫుడ్, మొత్తం షుగర్స్, మొత్తం కార్బోహైడ్రేట్ ఇది నంబర్ 1 రీజన్ ఇన్‌ఫర్టిలిటీకి. ఓకే. దీంతో పాటు మనం వాడే కెమికల్స్. నేను మామూలుగా సెమినార్స్‌కెళ్తూ ఉంటాను. పెద్ద పెద్ద సెమినార్స్‌కెళ్తూ ఉంటాను. ఏ సెమినార్‌కెళ్ళినా అంటే ఆండ్రాలజీ సెమినార్ అంటే మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కెళ్ళే సెమినార్‌కి ఫస్ట్ పాయింట్ చెప్పేదేంటంటే మైక్రో ప్లాస్టిక్స్. అంటే మన ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న ప్లాస్టిక్. మనం వాటర్ బాటిల్ ప్లాస్టిక్ రైట్? చిన్న చిన్న ప్లాస్టిక్ దాంట్లోంచి వచ్చేసి బాడీలోకి ఎంటర్ అవుతుంది. మనం వేసుకునే బట్టలు పాలిస్టర్ ప్లాస్టిక్. మనం పొద్దున్న లేస్తూనే నోట్లో పెట్టుకునే బ్రష్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడి మనకు తెలియకుండా కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ లోపలికెళ్ళిపోయి అది మన హార్మోన్స్‌నన్నీ డిస్టర్బ్ చేస్తుందనమాట. ఓకే. సో, హార్మోనల్ డిస్రప్షన్ అంటాం. అది మేజర్ రీజన్ అనమాట. సో, ఇలాంటివి మనకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇన్‌ఫర్టిలిటీ ఎందుకొస్తుందని ఒక 3 గంటలు పెద్ద ఎపిసోడే చేయొచ్చు ఓకే. దాని గురించి. విమెన్ ఇన్‌ఫర్టిలిటీ 60% అన్నారు యాహ్! కదా! సో, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? యాహ్! మెన్ ఆర్ విమెన్ ఎవరికైనా కానీ. యాహ్! సింపుల్. ఫస్ట్ తిండి తగ్గించాలి. ఓకే. రైట్? అంటే 3 తిండి పూటలు తినొద్దంటారా? 3 పూటలు తింటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అట్లా తినట్లేదే. పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, మిడ్‌నైట్ బిర్యానీలు తింటున్నారు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు తింటున్నారు. ఇవన్నీ కాకుండా మధ్యాహ్నంలో పిజ్జాలు, బర్గర్ అంటే 24 గంటలు తింటూనే ఉన్నారు. ఇంత ఫ్రీక్వెంట్‌గా తినడం వల్ల ఫస్ట్ ప్రాబ్లమ్ అన్నట్టు. తిండి ఓకే. తగ్గించాలి. ఇప్పుడు నేను నిన్న ఒక కాలేజ్‌కెళ్ళాను. కాలేజ్‌కెళ్తే అక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే తిండి పొద్దునొచ్చినప్పటి నుంచి సాయంత్రం బయటికి పోయేంత వరకు తిండి. మేము కాలేజ్‌లో ఉన్నప్పుడు అలాంటివి లేవు. మేము పొద్దున టిఫిన్ చేస్తే ఇంకా ఫుడ్ గురించే మర్చిపోయేవాళ్ళం మధ్యాహ్నం ఎప్పుడో. యెస్. వాళ్ళు క్లాస్‌కొచ్చినప్పటి నుంచి స్విగ్గీలు, జొమాటోలు తిండి తప్ప వేరే
ధ్యాస లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరు ఒబేసే మళ్ళీ. 25 ఇయర్స్, 26 ఇయర్స్ వస్తేనే అందరికి హైపర్ టెన్షన్‌లు, షుగర్‌లు 25 ఇయర్స్‌కి. కాలేజ్ మొత్తం అట్లనే ఉన్నారు. సో, మనం ఫస్ట్ చేయాల్సిందేంటంటే తిండి తగ్గియాలి. ఓకే. కు కొంచెం తినాల. కొంచెం తినేది మంచి ఫుడ్ తినాలి. ఏది? మంచి మీట్ తినండి. మంచి ఎగ్స్ తినండి. మంచి ఆకుకూరలు తినండి. మంచి కాయగూరలు తినండి. మంచి నట్స్ తినండి. పుల్లటి మజ్జిగ తాగండి. ఇవి వదిలేసి చాక్లెట్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు, కాఫీలు, టీలు మొత్తం షుగరే. ఇంత షుగర్ తినడం ఇంకా ఏంటి? ఆయిల్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఏవైతే విత్తనాలతో తయారు చేస్తారో ఆయిల్స్ అవన్నీ హైలీ ఇన్‌ఫ్లమేటరీ. తిండిలో మానేయాల్సింది రెండే 2 కార్బోహైడ్రేట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయంటే తేనె, బెల్లము, చక్కెర, ఓకే. పిండి పదార్థం రైస్, వీట్, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు ఏవైతే పిండి పదార్థం ఉంటుందో ఇది బాగా తగ్గించాలి. ఇంకోటి తియ్యగున్న ఫ్రూట్స్. ఏ తీపి అనే పదార్థాన్ని మన లైఫ్‌లోంచి తీసేసి ఫ్రీక్వెన్సీ గన తగ్గిస్తే తిండి ఫ్రీక్వెన్సీ పొద్దున ఒకసారి తినండి, మధ్యాహ్నం తినండి, సాయంత్రం రాత్రి తినండి మంచిది. 2 పూటలే తింటారా ఇంకా మంచిది. రోజుకి ఒక్క పూట తినన్న అంత బెస్ట్ హాబిట్ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఓకే. సో, ఫ్రీక్వెన్సీ తగ్గియాలి, తిండి తగ్గియాలి, జంక్ ఫుడ్ తగ్గియాలి, షుగర్స్ తగ్గియాలి, కార్బోహైడ్రేట్ తగ్గియాలి, ఆహ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గియాలి. బాగా ఫిష్ తినండి, బాగా మీట్ తినండి, బాగా ఎగ్స్ తినండి, నట్స్ తినండి. సో, ఇవన్నీ డెఫినిట్‌గా చేస్తే మాత్రం మంచి ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఇవి చెయ్యకనే మనకు ఇంత ఇన్‌ఫర్టిలిటీ అనేది పెరిగిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు ఒమేగా 6 6 ఫ్యాటీ ఆ! యాసిడ్స్ గురించి చెప్పారు కదా! హ్మ్. యాక్చువల్‌గా ఇది ఆయిల్స్, సీడ్స్ వల్ల వస్తుంది. అవును. ఇది మనకి విమెన్ ప్రొడక్టివిటీ ఆర్గన్స్‌కి ఇది చాలా మెయిన్ సోర్స్ అని చెప్తారు. సో, దీనికి దానికి లింక్ ఏంటి అసలు? అంటే మీరు తగ్గించమని చెప్తున్నారు. హ్మ్. యాక్చువల్‌గా అది విమెన్‌కి కావాలి, హ్మ్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హ్మ్. రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో హ్మ్. అనేసి నేను విన్నది. రైట్. సో, మనకు 2 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. ఓకే. ఒమేగా 6 అంటాం, ఒమేగా 3 అంటాం. ఓకే. సో, విమెన్‌కి కావాల్సింది ఒమేగా 3 హ్మ్. నాట్ ఒమేగా 6. ఓకే. ఒమేగా 6 అనేది మన నేచురల్ ఫుడ్డే కాదు. 3 కావాలి, 6 3 కాదు. కావాలి, 6 ఓకే. కాదు. ఒమేగా 3 అనేది ఎక్కడుంటుందంటే ఫిష్‌లో మాత్రమే ఉంటుంది. లేకపోతే ఓకే. నేచర్‌లో పెరిగిన జంతువుల్లో ఉంటుంది. ఫర్ ఆహాహా! ఎగ్జాంపుల్ మీరు ఒక కోడి ఉంది. హ్మ్. కోడిని మీరు ఫీడేసి పెంచారనుకోండి, కార్న్ హ్మ్. ఫ్లోరు హ్మ్. హ్మ్. ఏదైతే కమర్షియల్‌గా దొరికేది దాంట్లో ఒమేగా 3 రాదు. హ్మ్. కోడి గన నేచర్‌గా పెరిగిందనుకోండి, నేచర్‌లో ఉన్న ఇన్సెక్ట్స్, నేచర్‌లో ఉన్న విత్తనాలు తిని పెరిగిందనుకోండి, ఓకే. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. హుహుహు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచెస్ట్ సోర్స్ వచ్చి ఫిష్. ఓకే. ఎటువంటి ఫిష్? నేచర్‌లో పెరిగిన ఫిష్. హ్మ్. మీరు ఫిష్‌ని చేపల చెరువులు తవ్వి దాంట్లో ఫీడేసి పెంచితే దాంట్లో ఒమేగా 3 రాదు. ఉండదు. దాంట్లో ఒమేగా 6 ఉంటుంది. హ్మ్. ఒమేగా 3 కావాలంటే నేచర్‌లో దొరికే జంతువుల్లో మాత్రమే ఉంటది. ప్లాంట్స్‌లో ఎక్కడా ఉండదనమాట. ఓకే. సో, అది ఒమేగా 3 అనేది అవసరం. ఒమేగా 6 అనేది హైలీ డేంజరస్ టు హెల్త్. ఎందుకంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెంచేసి మోకాళ్ళు అరిగిపోవడం, త్వరగా ఏజ్ అయిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, చర్మం మొత్తం ముడతలు పడిపోవడం. అంటే క్విక్ ఏజ్ అయ్యేదానికి ఒమేగా 6 చేస్తుందనమాట. ఓకే. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒమేగా 3. మనం మోర్ ఒమేగా 3 తీసుకోవాలి. ఒమేగా 6 స్టాప్ చేయాలి. సో, ఈ అవేర్‌నెస్ యాహ్! ఇప్పటివరకి అసలు విమెన్‌కి ఎక్కడ ఏ ఛానెల్‌లో మాట్లాడలేదనుకుంటాను. యాహ్! విమెన్ 6కి, 3కి డిఫరెన్స్ రైట్. అనేది. రైట్. ఎప్పుడు చూసినా కూడా ఒమేగా 6 తీసుకోవాలి, తీసుకోవాలని అవును. చెప్తూ ఉంటారు. అవును. కానీ ఇంత డిఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడే తెలిసింది అవునండి. నాకు కూడా. ఇప్పుడు మనము అడల్ట్రేషన్ ఫుడ్ గురించి చాలా హ్మ్. మాట్లాడుకున్నాం. హ్మ్. సో, అడల్ట్రేషన్ ఫుడ్ కేసెస్ మనం చూసుకుంటే మొన్న హ్మ్. రీసెంట్‌గా మన ఏపీలో చంద్రబాబు నాయుడు పిల్లలు 8 మంది, 10 మంది చనిపోయారు ఒకటి రైట్. ఫ్యామిలీ నుంచి. రైట్. యాహ్! ఇలాంటి కేసెస్ చనిపోయే వరకే మనకి బయటికొస్తున్నాయి. అవును. అలా అని కాక ఇప్పుడు సొసైటీలో అడల్ట్రేషన్ లేదని కాదు. హ్మ్. చాలా ఉంది అవును. అడల్ట్రేషన్. ఈ అడల్ట్రేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు బాడీ మీద? రైట్. వాట్ ఆర్ ది సైన్స్ దట్ వి ఆర్ కన్స్యూమింగ్ అడల్ట్రేషన్? రైట్. సో, మీరు గన ఇప్పుడు చూస్తే మన ఏపీలో రాజమండ్రిలో జరిగింది. ఒక పాలమ్మే అతను 13 ఫ్యామిలీస్‌కి మిల్క్ ఇస్తాడనమాట. ఈ 13 ఫ్యామిలీస్‌లో ఆల్‌మోస్ట్ ఎవరైతే మిల్క్ తాగారో అందరికి కిడ్నీ ఫెయిల్యూర్, నలుగురు చనిపోయారు. సో, ఇది మిల్క్ అడల్టరేషన్ అనమాట. హ్మ్. సో, మిల్క్ అడల్టరేషన్ మనం గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే, మన కోరికలే. ఎటువంటి కోరికలు మిల్క్ అనేది ఎలా ఉండాలి అనే మనకొక లిస్ట్ ఉంటుందనమాట. ఆ లిస్ట్‌లో ఏ క్యారెక్టర్‌నైనా జీరో మిల్క్‌తో తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ కోరికేంటి? మిల్క్ బాగా తెల్లగుండాలి.
హ్మ్. దాంట్లో బ్లీచింగ్ పౌడర్ వేశారనుకోండి, మిల్క్ వైట్‌గా అయిపోతుంది. అసలు ఓకే. ఒర్ ఒరిజినల్ మిల్క్ పక్కన పెట్టి, ఈ డూప్లికేట్ మిల్క్ ఏదైతే ఈ బ్లీచింగ్ పౌడర్ ఏసిన మిల్క్ పక్కన పెడితే, ప్రతి ఒక్కరు ఈ బ్లీచింగ్ పౌడర్ ఏసిన మిల్క్‌నే తీసుకున్నారు. ఎందుకంటే మన కోరిక. మంచిగా వైట్‌గా ఉండాలి అనేది. హ్మ్. ఇంకొకటి, మిల్క్ చెడిపోకూడదు. ఒరిజినల్ మిల్క్ అయితే మీరు కొంచెంసేపు బయట పెడితే విరిగిపోతాయి పాలు. మన కోరిక ఏంటి? పాలు విరిగిపోకూడదు. పాలు విరిగిపోకూడదంటే దాంట్లో ఫార్మలిన్ కలుపుతారనమాట. ఈ ఓకే. ఫార్మలిన్ మామూలుగా ఎక్కడేస్తారంటే మెడికల్ కాలేజెస్‌లో, అనాటమీ ల్యాబ్స్‌లో శవాల్ని డిసెక్ట్ చేసేటప్పుడు ఆ ఓహ్! శవాలు కుళ్ళిపోకుండా ఈ ఫార్మలిన్ అనే కెమికల్‌ని వాడతారు. ఆ ఫార్మలిన్ కొద్దిగా ఏస్తే అసలు ఎటువంటిది కూడా చెనిదు. అదే ఫార్మలిన్‌ని తెచ్చి మిల్క్‌లో ఏస్తున్నారు. రైట్? మన కోరిక ఏంటి? హ్మ్. నేను గన పాలు కొంటే ఎంతసేపు బయట పెట్టినా చెడిపోకూడదు. ఆ హ్మ్. కోరిక కూడా తీరుస్తున్నారు. ఇంకోటేంటి? నేను గన పాలు తీసుకుంటే చిక్కగా ఉండాలి. పాలు చిక్కగా ఉండాలంటే ఏం చేస్తున్నారంటే, ఒరిజినల్ పాలు అంత చిక్కగా ఉండవు. మీరు ఒ ఇద్దరు పాల వాళ్ళున్నారనుకోండి. ఒకడు వేసే పాలు చిక్కగున్నాయి. ఒకడు ఒరిజినల్ పాలేస్తున్నాడు అంత చిక్కగా లేవు. మీరేం చేస్తారు? వీడి దగ్గరికే ఎళ్తారు. వాడేం చేస్తాడంటే కార్న్ ఫ్లోర్ కలుపుతాడు. ఓకే. కార్న్ ఫ్లోర్ కలిపితే ఏంటంటే పాలు చిక్కగా తయారవుతాయి. ఇంకా ఏం కోరికలున్నాయి మనకు? పాలు బాగా నురుగు రావాలి. రైట్? హ్మ్. ఒరిజినల్ పాలు ఒకడు తెచ్చాడు. దాంట్లో అంత నురుగు రావట్లేదు. ఇంకోడు కల్తీ పాలు తెచ్చాడు. దాంట్లో డిటర్జెంట్ ఏస్తారు. డిటర్జెంట్ ఏస్తే ఏంటంటే మొత్తం నురుగు నురుగొస్తుంది. నురుగొస్తుంది. సో, మనకున్న కోరికల్ని బట్టి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కటి ఇంకోటేంటి, మనకు పాలలో మంచి వెన్న రావాలి, మంచి మీగడ రావాలి, మంచి నెయ్యి రావాలి. దాంట్లో ఏం చేస్తారంటే వనస్పతి డాల్డా ఏస్తారు. హ్మ్. డాల్డా అనేది హైలీ డేంజరస్. డైరెక్ట్ మీ హార్ట్‌లో పోయి హార్ట్ బ్లాక్స్ చేసి హార్ట్ అటాక్స్ తెస్తది. ఓకే. మీరు ఒకడు ఇద్దరు ఒకడు ఒరిజినల్ పాలేస్తున్నాడు. అంత మీగడ రాదు. అంత పెరుగు అంత నెయ్యి రాదు. అంత వెన్న రాదు. ఇంకోడు మొత్తం కలుపుకొనొస్తున్నాడు. వాడు గన చేస్తే అసలు ఇంతింత మీగడ, ఇంతింత వెన్న వాడిదే తీసుకుంటున్నారు. ఇలా మనిషికున్న ప్రతి ఒక్క కోరికని మనము లిస్ట్ చేసుకొని కుంటూ ఎళ్తే, దాంట్లో డ్రాప్ మిల్క్ లేకుండా మొత్తం కెమికల్సే వాడి మిల్క్ తయారు చేయొచ్చు. ఓకే. మనిషికున్న కోరికలన్నీ తీర్చొచ్చు. ఇంకొకటి, మనకు మిల్క్‌లో ప్రోటీన్ ఎంతుంది అని టెస్ట్ చేస్తారనమాట. హ్మ్. ప్రోటీన్ ఎంతుంది అని టెస్ట్ చే 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 చేసేటప్పుడు హై ప్రోటీన్ ఉన్న ఈ మిల్క్‌లో హై ప్రోటీన్ ఉంది అంటే యూరియా యాడ్ చేస్తారు. హ్మ్. యూరియా అంటే ఏంటి? మనకు అది పాయిజన్ అది. ఏది? మొక్కలకేస్తారు యూరియా. యెస్. అది గాన మీరు తెచ్చి పాలల్లో ఏస్తే, మీరు ఏ టెస్ట్ చేసినా దాంట్లో మంచి ప్రోటీన్ ఉన్నట్టు తెలుస్తుందనమాట. ఓకే. టెస్ట్‌లకు గూడా దొరకదది. ఓకే. సో, అట్లా మనిషి కోరికను పట్టి పాలే లేకుండా పాలని సృష్టించొచ్చనమాట. అదే పని ఆహ్, 13 ఫ్యామిలీలకిచ్చిన ఆయనకి కొంచెం చదువు లేదు గాబట్టి, సో, ఆ కెమికల్స్ ఎఫెక్ట్ ఆయనకు తెలియదు గాబట్టి, ఏదో కెమికల్ ఎక్కువ కలిపినట్టున్నాడు. సో, అది మొత్తం కిడ్నీల పైన పడిందనమాట. ఓకే. అంటే ఇది ఆ! లాంగ్ టైమ్ ఇప్పుడు అతను సడెన్‌గా హ్మ్. ఒక మోతాజు పెంచాడు కాబట్టి హ్మ్. సడెన్ డెత్స్ అయ్యాయి. హ్మ్. బట్ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న పాలన్నీ ఇలాంటివే. మీరు చూస్తే ఆ యాడ్స్ ఆ! అసలు లీటర్ పాలకి ఆ! అర లీటర్ మీగడ రావడము. ఇవన్నీ అక్కడ తెలిసిపోతుంది. ఇవి అవును. నేచురల్ కాదు అడల్టరేటెడ్ అనేసి. అవును. కానీ వీటి ఎఫెక్ట్ స్లో హ్మ్. స్లోగా మనిషి మీద ఎలా ఉంటాయంటారు? మీకో సింపుల్ స్టోరీ చెప్తానండి. నా దగ్గరికి చిన్న పిల్లల్ని తీసుకున్నా. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు గూడా, చిన్న పిల్లలు ఎక్కువొస్తారు. నార్మల్‌గా అలర్జీస్, స్కిన్ అలర్జీ అని, రెస్పిరేటరీ అలర్జీ అని, ఓకే. ఆస్తమా ఎక్కువొస్తుందని, హ్మ్. కాఫ్ ఎక్కువొస్తుందని, కోల్డ్ ఎక్కువొస్తుందని, పిల్లవాడు సరిగా ఎదగట్లేదని హ్మ్. జెప్పి, లేకపోతే కాన్సంట్రేషన్ ఉండట్లేదని జెప్పి నాకు తీసుకొనొస్తారు. ఓకే. నేను ఫస్ట్ వాళ్ళని అడిగేది పాలు తాగిపిస్తున్నారా? హ్మ్. ఆల్మోస్ట్ అందరి పిల్లలకి పాలు తాగిపిస్తాను. నేను ఒకటే జెప్తా. హ్మ్. పాలు మానేయండి. ఒక 1 మంత్ చెక్ జేయండి అంట. ఓకే. ఎటువంటి మోస్ట్ ఆఫ్ ది అలర్జీస్ పాలు మానేస్తే 100లో 90 మంది పిల్లలకి ఎళ్ళిపోతున్నాయి అలర్జీస్. ఓకే. మనం ఫస్ట్ సైన్ మనం అడల్టరేటెడ్ ఫుడ్, అడల్టరేటెడ్ మిల్క్ తాగుతున్నామన్న దానికి అలర్జీస్. రెస్పిరేటరీ అలర్జీ గానీ, లేకపోతే స్కిన్ అలర్జీ గానీ, నోస్ అలర్జీ గానీ, ఈ చెవులలో అలర్జీ గానీ, ఇవన్నీ అలర్జీస్ అనేవి మనం కామన్‌గా జూస్తుంటామనమాట. ఓకే. సో, ఇంకా ఏమేమి ఉంటాయి అంటే లివర్ ప్రాబ్లమ్స్, హ్మ్. హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి మనం ఏమేమి టెస్ట్ చేయాలి? హ్మ్. లివర్ ప్రాబ్లమ్స్‌కి ఏమేమి టెస్ట్ చేయాలి? మనకు చాలా టెస్ట్‌లున్నాయన్నమాట. హ్మ్. సో, ఫస్ట్ బెస్ట్ ఏంటంటే మనకు నేచురల్‌గా దొరికే ఫుడ్‌నే మనం తినాలి. ఓకే. సో, నేను మణికొండలో ఉంటాను. మణికొండ పక్కనే నార్సింగ్ అన్నమాట. ఈ నార్సింగ్ నేనెళ్ళేటప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా బయట ఇంజెక్షన్స్ పెట్టుకొని, హార్మోన్స్ పెట్టుకొని బర్రెలకి ఎక్కిస్తూ ఉంటారు.
డైరెక్ట్ ఓకే. ఓపెన్ లోనే చేస్తున్నారు. సో అవన్నీ అంటే ఇప్పుడు అడల్ట్. బర్రె నుంచి తీసే పాలు ఇప్పుడు మీరు ఒకటేమో యూరియా కలిపి ఇవి చేయడము కెమికల్స్ తోటి పాలు. ఇంకోటి బర్రె పాలు డైరీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి మనకి సిటీలో కూడా. సో ఇవి కూడా అడల్ట్రేషన్ కిందకే వస్తున్నాయా అయితే? అది ఎంత వరకు అడల్టరేట్ చేస్తారనేది మనకు అంటే ఐడియా ఇప్పుడు మీరు ఉండాలి. ఇంజెక్షన్ అన్నారు కదా! ఇంజెక్షన్ ఈజ్ నాట్ అడల్టరేటెడ్. ఓకే. అదే ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే, సి ఒక తల్లి ఉంది. తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఎందుకు వస్తాయి? బాగా ఆక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది బిడ్డ అవును. పుట్టే టైంలో. అవును. బిడ్డ పుట్టిన తర్వాత ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు ఆక్సిటోసినే మిల్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుందనమాట. హ్మ్. వీళ్ళేం చేస్తున్నారు? ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌లు కొనుక్కొనొచ్చి ఇస్తున్నారు. ఓకే. పాల ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. సో, అన్‌నాచురల్‌గా మనం ఏది బర్రెకు గాని, ఆవుకి గాని చేసినా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. పాల మీద కూడా పాల ఉంటుంది. మీద గూడా ఉంటుంది. అది తాగే వాళ్ళ పైన కూడా డెఫినెట్‌గా ఉంటుందనమాట. ఓకే. సేమ్ యాహ్! అడల్ట్రేషన్‌కి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దీనికి కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందని. అంతే ఎఫెక్ట్ ఉంటది. ఓకే. సో స్లో పాయిజన్ చెప్పొచ్చు. స్లో ఏదైనా పాయ్ కూడా అంతే. మనకి ఈ మిల్క్ మనకి తల్లి పాలతో ఆవు పాలు తల్లి పాలతో పోలుస్తాం. అవును. ఇప్పుడు ఆవు పాలు కూడా అంటే విషపూరితమైపోయాయి. మనం స్లో పాయిజన్. మ నేను కేరళకెళ్తుంటాననమాట. హ్మ్. కేరళకెళ్ళినప్పుడు సో, మా బంధువులుంటారక్కడ. వాళ్ళేంటంటే వాళ్ళ ఆవుని తీసుకొనొచ్చి మా బంధువుల్లో ఎవరు పిల్లల్ని పుట్టినా గూడా వాళ్ళొక ఆవును కొనుక్కొనొస్తారనమాట. ఓకే. కేరళలో ఈ ట్రెడిషన్ ఉంది. హ్మ్. సో, వాళ్ళ ఇంట్లో ఒక బాలింతరాలుందనుకోండి. హ్మ్. ఆమె మేబీ ఒక 2, 3 మంత్స్‌లో బాబునో, పాపనో పుడతారు. వీళ్ళేం చేస్తారంటే కేరళలో ఒక ఆవును కొనుక్కొనొస్తారు. కరెక్ట్‌గా ఆ టైంలో పిల్ల పుట్టే ఆవుని. వీళ్ళు దానికి మంచి ఫుడ్ ఇచ్చి, సో, మంచి గడ్డిచ్చి దాన్ని పెంచుతూ, ఆ వచ్చిన పాలు పిల్లలకిస్తారనమాట. సో, ఓకే. మనకు అంత ప్యూర్‌గా పాలు దొరికితే తీసుకునే ఛాన్స్. అది కూడా ఇంకోటేంటంటే, మనిషికి పాలెప్పుడు అవసరం అంటే 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు ఉన్నప్పుడే పాలవసరం. హ్మ్. 2 ఇయర్స్ తర్వాత మనిషికి పాలు అవసరమే లేదు. పాలు తాగడం వల్ల ఒరిజినల్ పాలు నేను కల్తీ పాలు గురించి తాగటం లేదు. ఒరిజినల్ పాలు తాగినా గూడా మనిషికి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. బర్రె పాలు బర్రెకి, గొర్రె పాలు గొర్రెకి, ఆవు పాలు ఆవుకి. సో, దాన్ని కొన్ని స్పెషల్ కండిషన్‌లో మనం ఏం చేస్తామంటే పాతకాలంలో మనకింత ఫుడ్ ఉండేది కాదు. అందరూ ఫెమైన్‌లో ఉండేవారు. వారానికి 2 పూటలో, 3 పూటలో ఫుడ్ దొరికేది. ఆ టైంలో ఈ ఆవు నుంచి పాలు తీసుకొని తాగడం అంటే దానికో మీనింగ్ ఉంది. ఇప్పుడు మనకు అంత ఫుడ్ ఉంది. అంత న్యాచురల్ ఫుడ్ ఉంది. ఆవు నుంచి పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో కొన్ని అలర్జెన్స్ ఉంటాయి. కొన్ని కండిషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల పుట్టిన పాపో పుట్టిన వెంటనే మదర్ చనిపోయింది. హ్మ్. లేకపోతే మదర్‌కి మిల్క్ రావట్లేదు. ఆ ఓకే. టైంలో ఏం చేస్తామంటే మనకు సెపరేట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. హ్యూమనైజేషన్ ఆఫ్ కౌ మిల్క్, హ్యూమనైజేషన్ ఆఫ్ బఫెలో మిల్క్, హ్యూమనైజేషన్ ఆఫ్ గోట్ మిల్క్ అని మెడికల్ దాంట్లోనే నేర్పిస్తారనమాట. హ్మ్. మనం ఆవు పాలు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్‌తో యాడ్ చేసి, ఇంత వాటర్ యాడ్ చేయాలి. ఇంత షుగర్ యాడ్ చేయాలి. ఆ విధంగా చేస్తే హ్యూమన్ మిల్క్ దగ్గరగా వస్తుంది. అది పిల్లలకి తాగిపిచ్చండి. దాన్నేమంటామంటే హ్యూమనైజేషన్ ఆఫ్ మిల్క్ అంటామనమాట. ఓకే. అది మనం స్పెషల్ కండిషన్‌లో వాడాలి తప్పితే నార్మల్ కండిషన్‌లో అసలు పిల్లలకి పాలే ఇవ్వకూడదు. బర్రె పాలు గాని, గొర్రె పాలు గాని ఏవి అసలు మనం గూడా తాగడం అనేది మంచిది కాదనమాట. నేను ఓకే. చెప్పేది ఒరిజినల్ పాలు గురించి. హ్మ్. ఇంకా అడల్టరేటెడ్ పాలంటే అసలు ముట్టనే ముట్టకూడదది. అదే. ఇంకా అంటే 100 ఏళ్ళకి చనిపోయే వాళ్ళు 50 ఏళ్ళకే అంతే. చనిపోతుండ్రు అవి తాగి. యాహ్! హోమియోలో మనము ఒబెసిటీకి గానీ, లేకపోతే యాహ్! హెయిర్ ఫాల్ గురించి కూడా హ్మ్. మాట్లాడారు. హ్మ్. బాల్డ్ హెడ్ అనేసి మీరు. హ్మ్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి పర్మనెంట్ సొల్యూషన్ నిజంగానే ఉందా? అసలు బాల్డ్ హెడ్ అయితే చెప్పారు. హ్మ్. కానీ స్కిన్ ఎలర్జీస్‌కి గానీ, లేకపోతే ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. హ్మ్. ఫెయిర్‌నెస్ ట్రీట్మెంట్స్ హుహుహు. కానీ, లేకపోతే గ్లో ఏంటి కొరియన్ స్కిన్ గానీ, ఆ! ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? రైట్. హోమియోపతిలో మనం స్కిన్‌కొచ్చేటప్పటికి, స్కిన్‌లో ఏవైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ట్రీట్ జేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీస్ ఉన్నాయి స్కిన్ పైన. హ్మ్. మంచిగా హోమియోపతి మెడిసిన్ పనిజేస్తుంది. ఓకే. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. విటిలిగో ఉంది లాంటివి, సోరియాసిస్ లాంటివి మంచిగా పనిజేస్తాయి. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. టీనియా ఇన్ఫెక్షన్ ఉంది. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇటువంటి వాటికి చాలా బాగా పనిజేస్తాయి. ఓకే. లేకపోతే కొంతమందికి మంగు మచ్చలు అంటాం విమెన్‌లో. హ్మ్. హ్మ్. వాటికి బాగా పనిచేస్తది. రొజేషియా అంటాం. కొంతమందికి ఫేస్ అంతా రెడ్‌గా అయిపోతుంది. వాటికి పనిచేస్తుంది. పింపుల్స్ ఎక్కువుంటాయి కొంతమందికి. ఆ పింపుల్స్ తీయడానికి పనిచేస్తుంది. ఓకే. పింపుల్ ట్రీట్మెంట్ కూడా చాలా ఉంది బాగా మనకి ఇప్పుడు. పనిచేస్తది ఓకే. హోమియోపతి. హోమియోపతిలో ఏంటంటే డిసీజ్ ఉంటే ట్రీట్ చేస్తాం. ఓకే. ఏ డిసీజ్ అన్నా గూడా హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా. హ్మ్. నేను బ్లాక్‌గా ఉన్నాను. నేను వైట్ అయిపోవాలి. హ్మ్. అటువంటి మెడిసిన్స్ లేవన్నమాట. ఓకే. ఇంకా హెయిర్‌కొచ్చేటప్పటికి హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్. హ్మ్.
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎండలో తిరిగినా హెడేక్ వస్తది. ఓకే. వైరల్ ఫీవర్ ఉన్నా హెడేక్ వస్తది. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా హెడేక్ వస్తది. హ్మ్. హెడేక్ అనేది డిసీజ్ గాదు. హ్మ్. ఒక సింప్టమ్. సిమ్టమ్. వైరల్ ఫీవర్ అనేది డిసీజ్. బ్రెయిన్ ఓకే. ట్యూమర్ అనేది డిసీజ్. అట్లనే హెయిర్ ఫాల్ గూడా ఒక సింప్టమ్. అదొక డిసీజ్ గాదు. హెయిర్ ఫాల్ రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. ఓకే. ఆ వందల డిసీజెస్‌లో హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ 3 కామన్ డిసీజెస్ చాలా మందికి ఉంటాయన్నమాట. హ్మ్. ఒకటేమంటామంటే మనం అలపేషియా ఎరేటా అంటాం. అంటే పేను కొరుకుడు. హ్మ్. హ్మ్. ప్యాచెస్‌గా యెస్. పోతుంది గదా! దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. దానికి మంచి మెడిసిన్ ఉంది హోమియోపతిలో. చాలా ఎఫెక్టివ్‌గా పనిజేస్తుంది. ఓకే. ఇంకోటి మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటే హ్మ్. మగవాళ్ళకొచ్చే బట్టతల. దానికసలు హోమియోపతి మందే పనిజేయదు. ఓకే. దాంట్లో ఎయిదర్ ట్రాన్స్‌ప్లాంట్ జేసుకోవాలి లేకపోతే మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ లాంటివి వాడాలి. ఓకే. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. విమెన్‌లో వచ్చే హెయిర్ ఫాల్. దాన్నేమంటామంటే టీలోజన్ ఎఫ్లూయమ్ అంటాం. అంటే 100 మంది విమెన్ తీసుకుంటే వాళ్ళలో వచ్చే హెయిర్ ఫాల్ 99 మందిలో వచ్చే హెయిర్ ఫాల్‌ని టీలోజన్ ఎఫ్లూయమ్ అంటామనమాట. ఓకే. ఈ టీలోజన్ ఎఫ్లూయమ్‌కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనము టీలోజన్ ఎఫ్లూయమ్ ఉన్న విమెన్‌కి కొన్ని డైట్‌లో చేంజెస్ చెప్పి అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకు టీలోజన్ ఎఫ్లూయమ్ వచ్చిందని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ 100లో 99 మంది విమెన్‌కి హెయిర్ ఫాల్ స్టాప్ చేసి మంచి హెయిర్ అనేది తీసుకొని రావచ్చు. సో, ఓకే. అలా హెయిర్ ఫాల్‌లో మనము డిసీజ్‌ని బట్టి ట్రీట్ చేయాలి తప్పితే మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లు చూపిస్తారు, టీవీలో చూపిస్తారు. మా హెయిర్ ఆయిల్ వాడండి. 100 రకాల డిసీజ్‌కి ఒకటే హెయిర్ ఆయిల్ గాదు. 100 రకాల పాథాలజీ ఉంటుంది. 100 రకాల సీ మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏది అలోపేషియా ఎరేటా అనేది. హ్మ్. దానికి ట్రీట్మెంట్ వేరే జేయాలి. ప్రతి ఒక్క దానికి ఒకటే ఆయిల్ అనేది తప్పనమాట. మనం ఫస్ట్ డయాగ్నోస్ జేయాలి. అసలు ఏం డిసీజ్ అని డయాగ్నోస్ జేసి దాన్ని బట్టి గనక ట్రీట్మెంట్ చేస్తే హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ ఫాల్. ఓకే. ఇప్పుడు హెయిర్ ఫాల్, స్కిన్ గురించి హ్మ్. మాట్లాడుకున్నాం. అంతే ఇంపార్టెంట్ అంటే అంతకంటే ఇంపార్టెంట్ అయినా మన కళ్ళు. యాహ్! సో, సైట్ అనేది బాగా పెరిగిపోయింది. హ్మ్. ఈ హ్మ్. హ్మ్. స్క్రీన్స్ కానీ, హ్మ్. లేకపోతే హ్మ్. టెలివిజన్స్, సినిమాస్, హ్మ్. మొబైల్స్ వల్ల. హ్మ్. సో, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? రైట్. హోమియోపతిలో నాకు తెలిసి కొన్ని వాటికి మాత్రమే ఐస్‌లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ శుక్లాలు అంటారు. హ్మ్. హ్మ్. కాట్రాక్ట్ అంటారు. యెస్. కాట్రాక్ట్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాట్రాక్ట్‌ని మంచిగా తీసేయొచ్చనమాట. హ్మ్. ఇంకోటేంటంటే 40 ఇయర్స్ ఎవరైతే దాటుతారో వాళ్ళకి నియర్ సైట్ అంటే దగ్గరగున్నా సరిగ్గా కనపడవు. దాన్నేమంటామంటే ప్రెస్బయోపియా అంటామనమాట. ఓకే. ఈ ప్రెస్బయోపియా అనేది 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వస్తది. హ్మ్. సో, అది మనం న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్‌లో వచ్చేది తప్పితే దానికి మనం ఏమీ చేయలేమనమాట. ఓకే. బట్ చిన్న పిల్లల్లో ఏదైతే వస్తున్నాయో సైట్స్ వీటికి ఆల్రెడీ మనకు కార్నియా గానీ, లేకపోతే లెన్స్ గానీ బాగా డ్యామేజ్ అయుంటాయి. వాటికి అంతగా హోమియోపతిలో రీసెర్చ్ లేదు. బట్ మేబీ అటువంటి కేసెస్ గాని ఎక్కువ హోమియోపతిలో వస్తే రీసెర్చ్ ఏమైనా చేస్తారేమో. బట్ యాస్ ఆఫ్ నౌ మనకంత రీసెర్చ్ అనేది లేదు. మోస్ట్ ఆఫ్ ది విజన్ డిఫెక్ట్స్ అదే ఐ ప్రాబ్లమ్స్‌కి చాలా ఉన్నాయన్నమాట. ఓకే. మన గ్లకోమాస్ ఉన్నాయి. లేకపోతే ఆహ్, కొంతమందికి ఐస్ అన్ని రెడ్‌గా అయిపోతుంటాయి. ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాటికి మంచి ట్రీట్మెంట్ ఉంది తప్పితే ఏవైతే సైట్‌వయితే ఉన్నాయో దానిపైన ఓకే. ఇంకా అంత రీసెర్చ్ అనేది లేదన్నమాట హోమియోపతిలో. ఓకే. ఇప్పుడు కామన్‌గా చూసే దాంట్లో ఒబెసిటీ మేజర్ పార్ట్ మీరు ఆ! ఆ! చెప్పినట్టు. ఆ! సో, ఒబెసిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి? రైట్. ఒబేసిటీకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో, మన దగ్గరే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ పేరు ఫిట్ ఇన్ 6 అనమాట. అంటే 6 మంత్స్ లోపల అన్‌హెల్తీ హ్యాబిట్స్ నుంచి హెల్తీ హ్యాబిట్స్ మార్చుకొని ఒబేసిటీ తగ్గించుకోవడానికి. ఓకే. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ గాని వాడితే ఒబేసిటీకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో, చాలామంది ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి మన దగ్గర మంచి వెయిట్ లాస్ అనేది అయ్యారనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఒబేసిటీకి మనం 100 మార్క్స్ ఇస్తే 95 మార్క్స్ డైట్‌కే ఇస్తాం. ఓకే. మిగిలిన అన్ని ట్రీట్మెంట్ గాని ఏదన్నా కలిపి జస్ట్ 5% కాంట్రిబ్యూషన్ ఉంటాయి. ఓకే. ఇంకోటి ఇక్కడేంటంటే మేము హెల్తీ డైట్ తింటున్నాము అని అపోహలో చాలామంది రాంగ్ డైట్ తింటున్నారు. ఓకే. ఎందుకు ఈ రాంగ్ డైట్ తింటున్నారంటే మనకు సోషల్ మీడియా. హ్మ్. మీరు ఇంటర్నెట్‌లోకెళ్ళి లేకపోతే యూట్యూబ్‌లోకెళ్ళి హౌ టు లూజ్ వెయిట్ అని ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక 100 వీడియోలొస్తాయి. 99 వీడియోలు ఫేక్ వీడియోస్ ఇవన్నీ చేసింది ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు, నాలెడ్జ్ లేని డాక్టర్లు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఏదైతే 1% మంచిదుందో అది మంచిది అని గుర్తుపట్టలేకపోతున్నారు. ఓకే. ఇది డాక్టరే గదా చెప్పింది. ఇది మన బాబానే గదా చెప్పింది. అనే ఇవన్నీ ఫాలో అయ్యి రాంగ్ డైట్‌లు ఫాలో అయ్యి సో, ఉన్న ఒబేసిటీని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు తప్పితే తగ్గట్లేదు. ఒబేసిటీ అనేది చాలా సింపుల్‌గా క్లియర్ చేయొచ్చు.
ప్రొవైడెడ్ మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి పోయి మీరు డిస్కస్ చేస్తే ఆ డైట్ ప్లాన్ ద్వారా మీరు మంచిగా ఒబేసిటీ అనేది తగ్గచ్చు. ఓకే. హోమియోపతిలో మంచి ఒబెసిటీకి మంచి మెడిసిన్ రైట్. ఉంది. యాహ్! ఇంకోటి ఒబెసిటీ అంటే తినకున్నా కొంతమందికి హ్మ్. ఒబీస్ ఉంటుంది చాలా. అవును. హ్మ్. నేను కొంచెమే తింటున్నాను. హ్మ్. అయినా నేను ఇలా బరువు పెరిగిపోతున్నాను అనే హుహుహు. కేసెస్ ఉన్నాయా మీ దగ్గర? యాహ్! అలాంటివి ఏమన్నా 100% సాల్వ్ అవుతాయా రైట్. హోమియోలో? యాహ్! ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది ఏమంటారంటే, "సార్ నేను ఒక వెయిట్ లాస్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ కోర్స్‌లో మనకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి అని చెప్తారు. అది అంతనే తినమంటారు. అది తింటున్నా కూడా వెయిట్ లాస్ కావట్లేదు. నేను చాలా తక్కువే తింటున్నా." వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేసి ఒక వాటర్‌లో గోరువెచ్చని నీళ్ళలో ఒక 3 స్పూన్లు తేనె వేసుకొని, నిమ్మకాయ పిండుకొని తాగాలంట. హ్మ్. తేనెలో ఏముంటుంది? కార్బోహైడ్రేట్ యెస్. ఉంటుంది. కార్బోహైడ్రేట్ తీసుకున్న వెంటనే ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. హ్మ్. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఈ ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తం ఫ్యాట్‌గా డిపాజిట్ చేసి, ఫ్యాట్ బర్నింగ్‌ని ఆపేస్తది. హ్మ్. అది తెలియక వీళ్ళేం చేస్తారంటే, పొద్దున్న లేసి షుగర్స్ తీసుకోవడం మొదలుపెడతారు. ఓకే. చాలామంది ఎవరైతే మేము కొంచెం తింటున్నాము అని ఎవరైతే అంటున్నారో, 100లో ఆల్మోస్ట్ 99 మంది చేసే పని ఏంటి అంటే, మేము కరెక్ట్‌గా తింటున్నాం అనుకోని రాంగ్ డైట్ ఫాలో కావడమే. మీరు షుగర్స్ తగ్గించేంత వరకు వెయిట్ లాస్ అనేది జరగదు. ఓకే. సో, అది తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ తగ్గిస్తారు. ఫుడ్ తగ్గియడం అనేది సొల్యూషన్ కాదు. ఫుడ్ తగ్గిస్తే ఏంటంటే, బయట నుంచి క్యాలరీస్ రావట్లేదు. లోపలున్న ఫ్యాట్‌ని మీరు యూజ్ చేసుకోవట్లేదు. ఓకే. మీకు ఎనర్జీ డెఫిసిట్‌లోకెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ కావడం, ఐసీయూలో అడ్మిట్ కావడం చాలా మందిని చూశాననమాట. హ్మ్. సో, మీరు వెయిట్ తగ్గాలి అంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరికెళ్తేనే వాళ్ళు ప్లాన్ చేస్తేనే వెయిట్ తగ్గుతారు తప్పితే, ఏదో నాకు ఆమె ఒకామె యూట్యూబ్‌లో బాగా మాట్లాడుతుంది. ఈయన బాగా చెప్తున్నాడని చెప్పి ఎవరి దగ్గరికి జాయిన్ అయితే ఇలానే ఉంటుంది పరిస్థితి. ఇంకోటి ఇప్పుడు కొత్తగా యాహ్! మనకి ఫిట్‌నెస్ యాప్స్ అనొచ్చాయి. ఇంకోటి వెయిట్ లాస్ యాప్స్ ఒస్తున్నాయి. హ్మ్. ఏంటి ఆ యాప్సే మన ఇన్‌స్టాల్ చేసుకొని మన హ్మ్. వెయిట్ హ్మ్. మన షెడ్యూల్ ఇస్తే ఇలా ఉన్నామేమో అనేసి హ్మ్. డయాగ్నోస్ చేసి మన డైట్ రికమెండ్ చేస్తుందంట. ఓకే. సో, ఏఐ ప్రోగ్రామ్డ్ అన్నమాట. ఓకే. సో, ఇలాంటివి కూడా చాలా మంది బిలీవ్ చేసి ఎళ్తున్నారు అవును. మీరన్నట్టే. యాహ్! మనకి సైనస్ అంటే పొద్దున్న లెవ్వగానే చాలా మందికి తల పట్టేసినట్టు అది ఏ హ్మ్. కాలమైనా కానీ హ్మ్. తల పట్టేసినట్టు, ముక్కంతా దిబ్బడేసినట్టు, అవును. తుమ్ములు, హ్మ్. ఒకలాంటి అనీజీనెస్ ఉంటుంది. హుహు. సో, ఇలాంటి వాటికి స్పెసిఫిక్‌గా ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటాయా? అంటే ఈ కండిషన్ ఏమంటారసలు? యాహ్! సో, ఇది ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అండి. మనం ఏమంటామంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్. ఓకే. సింప్టమ్స్ ఏముంటాయంటే పొద్దున్న లేస్తానే తుమ్ములు రావడం, నో ముక్కంతా పట్టేసినట్టుండడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఊపిరి సరిగ్గా ఆడక, నోటిలో, ముక్కులో, త్రోట్‌లో, కళ్ళల్లో, చెవుల్లో బాగా దురద రావడము, కళ్ళల్లోంచి నీళ్లు రావడము, కొంచెం డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినా ఇవన్నీ ఎక్కువైపోవడము. దీంతో పాటు నెక్స్ట్ స్టేజ్‌కి ఏమవుతుందంటే దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటామనమాట. ఓకే. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవుతుందంటే సైనసైటిస్. సో, ఓకే. మనకేవైతే ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయో హ్మ్. అక్కడంతా ఇన్ఫెక్ట్ కావడం, లేకపోతే ఒటైటిస్ మీడియా అంటాం. ఒటైటిస్ అంటామనమాట. అంటే ఏంటంటే చెవుల్లో ఇన్ఫెక్షన్ రావడం, ఓకే. థ్రోట్‌లో ఇన్ఫెక్షన్ రావడం, అదేవిధంగా ట్రాన్సిల్స్ రావడము, అడినాయిడ్స్ రావడం. ఇదంతా గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ అనమాట. ఇవన్నీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అంటాం. వీటన్నిటికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, మనము ఈ ఈ డిసీజెస్ అన్నీ నేను ఇందాక చెప్పినవి అలర్జిక్ రైనైటిస్ అంటే నోస్ అలర్జీ హ్మ్. గానీ, హ్మ్. ఇయర్ ఇన్ఫెక్షన్స్ గానీ, థ్రోట్ ఓకే. ఇన్ఫెక్షన్స్ గానీ, అడినాయిడ్స్ గానీ, టాన్సిలైటిస్ గానీ, సైనసైటిస్ గానీ, వీటన్నిటికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనము ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవడం అంటే క్యూర్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో మనం కంప్లీట్‌గా క్యూర్ చేయలేం. వాళ్ళలో మంచి రిలీఫ్ అనేది తీసుకొని రావచ్చనమాట. ఓకే. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా చాలా క్విక్‌గా సో, మనము ఒక అపోహ ఉంటుందనమాట అందరికి. హోమియోపతి అంటే స్లో, హోమియోపతి అంటే స్లో. ఇప్పుడు చాలా అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ వచ్చాయి. మనం సింప్టమ్స్ అనేవి క్విక్ రిలీఫ్ తీసుకొనొచ్చి ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే బెటర్‌గా చాలా ఎఫెక్టివ్‌గా హోమియోపతిలో ఈ డిసీజెస్‌కంతా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి చాలా మట్టుకి ఆహ్, హోమియోపతిలో
ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా కొన్ని మెడిసిన్ ఉంది అని నేను విన్నాను. అవును. సో, అంటే ఏదన్నా రాకముందే ప్రికాషన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా! అలాంటి మెడిసిన్స్ గురించి చెప్పండి సార్. డెఫినెట్‌గా అండి. మనము ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ పని చేయకూడదు, తక్కువ పని చేయకూడదు. ఓకే. చాలా మందికి అపోహ ఏంటంటే నాకు ఇమ్యూనిటీ పెరగాలి, అది కాదనమాట. ఓకే. సో, ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏంటి కోవిడ్ గానీ, లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గానీ ఇవన్నీ వస్తుంటాయి ఓకే. ఇమ్యూనిటీ తగ్గితే. ఇమ్యూనిటీ ఎక్కువైందనుకోండి అలర్జీస్. సో, మనం అలర్జీస్ అంటాం చూసావా? ఆ ఓవర్ ఇమ్యూనిటీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా రియాక్ట్ అయిన దానివల్ల అలర్జీ వస్తుందనమాట. ఓకే. మన థాట్ ఎలా ఉండాలంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆప్టిమైజ్డ్‌గా ఉండాలి. తక్కువ ఉండకూడదు, ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ ఉంటే అలర్జీస్, తక్కువ ఉంటే ఇన్ఫెక్షన్. సో, ఓకే. హోమియోపతిలో డెఫినెట్‌గా మనకు ఒక ట్రీట్మెంట్, ఒక ప్రోటోకాల్ ఉందనమాట. దాన్నేమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే వీడి మనస్తత్వం ఎలా ఉంది? వీడి ఫిజిక్ ఎట్లా ఉంది? వీడి శరీరం యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది? డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లుంది? రెస్పిరేటరీ సిస్టమ్ ఎట్లుంది? రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లుంది? ఈ మూడిటిని తీసుకొని మనము బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తాం. దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటామంట. ఇది ఆల్మోస్ట్ ఇండివిడ్యువలిస్టిక్. అంటే మన జెనెటిక్ కాంపోజిషన్‌ని ఐడెంటిఫై చేసి ఇచ్చే మెడిసిన్ అనమాట. ఓకే. ఇది ఇస్తే డెఫినెట్‌గా ఇమ్యూనిటీ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరగదు, ఇమ్యూనిటీ తగ్గదు. కరెక్ట్‌గా ఒక మనిషికి ఎంత ఇమ్యూనిటీ కావాలో అంత ఇమ్యూనిటీతో అగెన్స్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకు అలర్జీస్ నుంచి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. సో, ఆల్మోస్ట్ అందరికీ ఏ పేషెంట్ గానీ నాకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువున్నాయి, అలర్జీస్ ఎక్కువున్నాయంటే మనం ఈ ట్రీట్మెంట్‌ని కూడా ఇస్తామనమాట వాళ్ళకి. ఓకే. సైకాలజికల్ ప్రాబ్లమ్స్‌కి హ్మ్. కూడా ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటాయా? అంటే ఎలాంటి కేసెస్ ఫ్రీక్వెంట్‌గా మీరు చూస్తున్నారు? సో, మనము సైకియాట్రీ కేసెస్ అంటామండి. సైకియాట్రీ అనేది ఒక పెద్ద డిపార్ట్‌మెంట్ అనమాట. ఓకే. మనము దేన్ని ఫాలో అయితామంటే సైకియాట్రీ కోసం ఆహ్, అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు సీ ప్రపంచంలోకంతా సైకియాట్రీలో టాప్ ఎవరంటే అమెరికన్స్. యెస్. అమెరికన్ వాళ్ళ సైకియాట్రీ వాళ్ళ అసోసియేషన్ ఉందనమాట. హ్మ్. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అంటాం. వాళ్ళు ఒక బుక్ రాసారు. దాన్నేమంటామంటే DSM అంటామనమాట. డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. దాంట్లో సైకాలజీకి సంబంధించిన ఎన్ని డిసార్డర్స్ అంటారు వాళ్ళు. హ్మ్. ఆ డిసార్డర్స్ ఉన్నాయి అన్ని లిస్ట్ దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం, ఈ సింప్టమ్స్ ఉంటే ఆటిజం. హ్మ్. ADHD, ఈ సింప్టమ్స్ ఉంటే ADHD. డిప్రెషన్, ఈ సింప్టమ్స్ ఉంటే డిప్రెషన్ అని కొన్ని వందల ఆల్మోస్ట్ 300, 400 డిసీజెస్ ఉన్నాయి. ఆ డిసీజెస్‌లో అన్ని డిసీజ్‌కి హోమియోపతి ఇవ్వచ్చు. ఆటిజం ఓకే. సైకలాజికల్ డిజార్డర్ ఇయ్యొచ్చు. ADHD పర్మనెంట్‌గా ఇవ్వచ్చు. ఆటిజంకి కూడా పర్మనెంట్ క్యూర్ అంటే 100% వర్కౌట్ అవుతుందా? రైట్. మనకు ఏదన్నా గాని హోమియోపతిలో 3 టైప్స్ ఆఫ్ ఔట్‌కమ్ ఉంటుంది. కొన్ని కంప్లీట్‌గా క్యూర్ చేయగలం, కొన్ని రిలీఫ్ ఇవ్వగలం, కొన్ని మనం ఎంత చేసినా గూడా మెడిసిన్ ఉండదన్నమాట. ఓకే. ఆటిజంకొచ్చేటప్పటికి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను రెగ్యులర్‌గా ఆటిజం కేసెస్ చూస్తాను. ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌కి మేబీ నా దగ్గరకు ఒక 100 కేసెస్ వస్తే అరౌండ్ 95% ఆఫ్ ది కేసెస్‌కి ఆటిజం నుంచి మంచి రిలీఫ్ అనేది దొరికింది. సో, ఓకే. మనం క్యూర్ చేయడానికి చాలా టైం పడతదనమాట ఆటిజం. రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటే. బట్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఆల్మోస్ట్ 100లో 95% ఆఫ్ ది కేసెస్ నేను ఇంప్రూవ్‌మెంట్ చూసాను. ఆటిజంకి, ADHDకి, ఏ మెంటల్ డిజార్డర్ కన్నా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఈ అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ చెప్పిన అన్ని డిసీజెస్‌కి హోమియోపతి ఈవెన్ స్కిజోఫ్రీనియా అంటారు. మనం తెలుగులో మామూలుగా పిచ్చి అంటుంటాము. హ్మ్. హ్మ్. లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్స్ గానీ, ఈటింగ్ డిజార్డర్స్ గానీ, సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ గానీ చాలా బాగా సైకలాజికల్ డిజార్డర్స్‌లో హోమియోపతి పనిచేస్తుంది. మనము జనరల్‌గా సొసైటీలో చూసుకుంటే సూసైడ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. అవును. ఈవెన్ ఐఐటీ చదువుకునే పిల్లలు అవును. కూడా ఏంటి హాస్టల్ రూమ్‌లో చనిపోయారు రాత్రి అవును. రాత్రి. మనం రీసెంట్‌గా చూసుకుంటే కోమల్, కోమలి. యాహ్! కోమలి యూట్యూబర్, ఆ! విజయారెడ్డి తను చావడమే కాకుండా పిల్లల్ని కూడా చంపేసింది అవును. సూసైడ్‌తో. హ్మ్. సో ఇది కూడా ఒకలాంటి డిసీజ్ అంటారా? దీనికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయా? యాహ్! అదే ఇలాంటి యాహ్! కేసెస్ కూడా మనము బిఫోరే కనిపెట్టి యాహ్! ఇలాంటి ఇది ఒకలాంటి డిసీజ్ అనేది హ్మ్. కనిపెట్టి దీనికి ట్రీట్ చేయొచ్చా అనేది. యాహ్! ఎందుకంటే బిఫోర్ ఈ వీళ్ళకి ఎవరన్నా అబ్జర్వ్ చేసి ఇది హ్మ్. ఒక డిసీజ్ వీళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారు అని హ్మ్. మనం అబ్జర్వ్ చేసుంటే హ్మ్. దీనికి ట్రీట్మెంట్ జరిగి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేటివి కావని నా పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినెట్‌గా అండి.
సో మనము కోమలి కేసు తీసుకున్నప్పుడు యంగ్ రైట్ 21 ఇయర్స్ ఎస్. 22 ఇయర్స్ బ్రేకప్ ఎస్. హార్ట్ బ్రేక్ అంటాం అనమాట. మనకు ప్రపంచంలో ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే డేవిడ్ బస్. ఆయన ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ అనమాట, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అనమాట. అంటే మన సైకాలజీ మన పూర్వీకుల నుంచి ఎలా వచ్చింది అని ఆయన దాంట్లో సైంటిస్ట్. ఆయన ఒకటే చెప్తారు, ఆయన ఏం చెప్తారంటే కొంతమందికి బ్రేకప్ అనేది నియర్ అండ్ డియర్ తల్లో తండ్రో లేకపోతే కూతురో కొడుకో చనిపోతే ఎంత బాధ ఉంటుందో కొంతమందికి బ్రేకప్లో అంతకంటే ఎక్కువ బాధ అనేది ఉంటుంది అంటారనమాట. సో ఒక బ్రేకప్ అయింది అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని బేసిక్గా ఇది ఒక అడిక్షన్ అంతే. అబ్బాయి అంటే అడిక్షన్, ఆల్కహాల్ అంటే అడిక్షన్, స్మోకింగ్ అంటే అడిక్షన్, లేకపోతే మందు తాగడం అనేది ఒక అడిక్షన్, పాన్ వీడియోలు చూడడం అనేది ఒక అడిక్షన్, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడం అనేది ఇదంతా అడిక్షన్ కిందకే వస్తుంది అనమాట. బేసిక్గా మనకు 3 రకాల అడిక్షన్స్ ఉంటాయి: మైల్డ్ అడిక్షన్, మోడరేట్ అడిక్షన్, సివియర్ అడిక్షన్ అని. కొంతమందికి బ్రేకప్ అయింది అనుకోండి, వాళ్ళకి మైల్డ్ అడిక్షన్, మేబీ ఒక రోజు బాధపడతారు, 1 వీక్ బాధపడతారు, 1 మంత్ బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. కొంతమందికి మీడియం అడిక్షన్, అదే 3 నెలలు బాధపడతారు, 6 నెలలు బాధపడతారు, మీడియం అడిక్షన్. కొంతమంది ఆ బాధ నుంచి బయటికి రాలేరు. సేమ్ బ్రేకప్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. మనము ఈ పర్టికులర్ మనిషికి ఈ బ్రేకప్ అనేది మైల్డ్ అడిక్షన్లోకి వస్తుందా, మీడియం అడిక్షన్లోకి వస్తుందా, సివియర్ అడిక్షన్లోకి వస్తుందా అని డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ అడిక్షన్ అనుకోండి, ట్రీట్మెంట్ ఏం లేదు, వాళ్ళకి కొంచెం మారల్ సపోర్ట్ ఇస్తే బయటకు వచ్చేస్తుంది. మీడియం అడిక్షన్ అనుకోండి, దానికి మనకు ఒక టెక్నిక్ ఉందన్నమాట, డోపమైన్ ఫాస్టింగ్ అంటాం అనమాట. డోపమైన్ ఫాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే అడిక్షన్ ఉంటుందో దానికి కంప్లీట్గా 2 నెలల నుంచి 3 నెలల వరకు దూరంగా ఉండడం. అంటే ఎంత వాళ్ళతో మాట్లాడాలనిపించినా వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళని చేజ్ చేయకపోవడం, వాళ్ళని సోషల్ మీడియాలో ఫాలో కాకపోవడం, వీడు పొద్దున ఏం చేస్తున్నాడు, మధ్యాహ్నం ఏం చేస్తున్నాడు, అంటే వాటికి దూరంగా ఉంటే ఒక 3 నెలల లోపల మళ్ళీ ఆ డోపమైన్ అనే ఏదైతే కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ మన బ్రెయిన్లో ఉంటుందో అది నార్మల్కి వచ్చి బయటకు వచ్చేస్తారు. అదే అడిక్షన్ కొంతమందికి సివియర్ అయినప్పుడు మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది తప్పకుండా కావాలి. మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే మెడిసిన్స్ ఇచ్చి కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే అడిక్షన్ సివియర్ అయినప్పుడు. ఆ కోవకు వచ్చింది హోమియోపతి. హోమియోపతిలో అడిక్షన్స్కి ఓన్లీ ఈ కోమలి కంటే ఒక మనిషి అంటే అడిక్షన్ కాకుండా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఒక మనిషి అంటే అడిక్షన్, ఈ బ్రేకప్స్ కానీ మనం ఐడెంటిఫై చేసి మంచి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళు ఈ అడిక్షన్ నుంచి బయటకు వస్తారు. సో మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ మనిషికి ఆల్కహాల్ తాగడం అనేది మేజర్ అడిక్షన్, మీడియం అడిక్షన్, మైనర్ అడిక్షన్. మేజర్ అడిక్షన్ అనుకోండి, తీసుకొని వచ్చి వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, దాని తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. సో అట్లా ఈ కోమలి దగ్గర ఎవరైతే ఉన్నారో బ్రేకప్ అయిన టైంలో ఈమెకు ఈ బ్రేకప్ అనేది మీడియం అడిక్షన్, మైల్డ్ అడిక్షన్, సివియర్ అడిక్షన్ అని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం కాల్ తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు. బట్ డెఫినెట్గా హోమియోపతిలో అడిక్షన్స్కి, హార్ట్ బ్రేక్కి, బ్రేకప్స్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వాళ్ళని ఆ స్టేట్లోంచి బయటికి వచ్చి వాళ్ళ లైఫ్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేటట్లు చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్సే కానీ లేకపోతే చిన్న పిల్లల్లో మనకి మొబైల్ అడిక్షన్స్ కూడా సేమ్ సిమిలర్ కేసెస్ కిందకి తీసుకోవచ్చు. సో నియర్ అండ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మీడియం అడిక్షన్ నుంచే వాళ్ళని డీవియేట్ చేస్తానికి ఎలాంటి డీవియేషన్స్ తీసుకోవాలంటారు? అంటే వాళ్ళ మీద అడిక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డీవియేషన్స్ తీసుకోవాలన్నారు కదా. సో ఎలాంటి డీవియేషన్స్ కి మనము ఎక్కువ వెళ్తే కానీ విల్ బి ఫ్రీ ఆఫ్ దట్ అడిక్షన్? రైట్. లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన మజిల్స్ ఉంటాయి చూసారా, ఈ మజిల్స్ అనేవి ఓన్లీ మన మూమెంట్ కాదు, మజిల్ ఈజ్ మచ్ మోర్ అంటారనమాట. ఏంటి ఆ మచ్ మోర్ అంటే మజిల్ ఈజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గన్, అంటే దాని నుంచి హార్మోన్స్ వస్తాయి. నంబర్ 1 హార్మోన్ మనకు మజిల్ నుంచి వచ్చేది ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ హార్మోన్. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఎక్సర్సైజ్. డైట్లో చేంజెస్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఆ మజిలే మనకు యాంటీ డిప్రెసెంట్ లాగా పనికొస్తుంది. ఒక రీసెర్చ్ జరిగిందనమాట. మనకి ఇంతవరకు ఉన్న యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఒక గ్రూప్కి ఇచ్చారు, ఇంకో గ్రూప్కి మజిల్ బిల్డ్ చేయించారు అనమాట. ఈ యాంటీ డిప్రెసెంట్స్ ఎంత బాగా పనిచేస్తాయో అంత బాగా ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. ఈ యాంటీ డిప్రెసెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ మజిల్లో కానీ ఈ ఎక్సర్సైజ్లో కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వీళ్ళకి ఎవరన్నా కానీ డిప్రెషన్లో ఉన్నారు, అడిక్షన్లో ఉన్నారంటే ఫస్ట్ చేయాల్సింది ఎక్సర్సైజ్.
ఓకే. దాంతో పాటు మంచి నిద్ర. నిద్రలో మనకు 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. రెమ్ స్లీప్ అంటాం, నాన్ రెమ్ స్లీప్ అంటాం. సో, మనకు కలలొచ్చే స్లీప్‌ని మనము రెమ్ స్లీప్ అంటామన్నమాట. హ్మ్. ఈ రెమ్ స్లీప్‌లో ఏం జరుగుతుందంటే, మనకేదైతే ఎమోషనల్ ట్రామాస్ ఉన్నాయో అవన్నీ పోతాయి. ఎమోషనల్ ట్రామాస్ అంటే ఏంటి? ఒక హార్ట్ బ్రేక్ అయింది, ఒక బ్రేకప్ అయింది. ఆ టైంలో కొంతమందికి కోపం ఉండొచ్చు. అపోజిట్ పర్సన్ అంటే. ఆ అపోజిట్ పర్సన్ వల్ల భయం ఉండొచ్చు. ఓకే. బాధ ఉండొచ్చు. ఏవైతే ఈ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీస్ ఉన్నాయో, ఇవన్నీ పోవడానికి నిద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. బాగా ఎక్సర్సైజ్ చేయడం, బాగా నిద్రపోవడం, బాగా మంచి ఫుడ్ తినడం, కార్బోహైడ్రేట్ తగ్గించి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించి, మంచిగా విటమిన్స్, మినరల్స్, ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం అంత మంచి పని. ఫస్ట్ మన బాడీ, మన బ్రెయిన్ కరెక్ట్‌గా ఉంటే యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేసి వీళ్ళని బయటికి తీసుకొని రావడం అనేది చాలా ఈజీ అనమాట. ఓకే. ఎవరన్నా హార్ట్ బ్రేక్ అయితే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గో అండ్ జాయిన్ ఎ జిమ్. ఓకే. అది. మీ మజిలే ఎండోక్రైన్ ఆర్గాన్. ఆ మజిలే యాంటీ డిప్రెసెంట్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుందనమాట. ఓకే. సో, జిమ్ జేసేవాళ్ళు లేకపోతే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు చాలా మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటారంటారు చాలా అయితే. స్ట్రాంగ్‌గా ఉంటారు. ఓకే. మనకు ఒక సీ సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని మనం ఎక్కడ కలుస్తామని ఒక రీసెర్చ్ చేస్తే హెల్త్ క్లబ్స్‌లో, జిమ్స్‌లో అని తేలిందనమాట. అంటే ఓకే. వాళ్ళ గురించి వాళ్ళు వా హెల్త్ కాన్షియస్. వాళ్ళు ఏది చేయాలనుకున్నా గూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు హెల్తీగా ఉంటే వాళ్ళు ఏదన్నా చేయగలరు. మీరు ఎవరన్నా చూడండి హైలీ సక్సెస్‌ఫుల్ పీపుల్, హైలీ మంచి పెద్ద పెద్ద ఆంట్రప్రెన్యూర్స్ వీళ్ళందరూ ఎక్కడ కలుస్తారంటే జిమ్స్‌లోనే కలుస్తారనమాట. ఓకే. నేను మణికొండలో జిమ్‌కెళ్తాను. అక్కడ అందరూ ఎవరొస్తారంటే మంచిగా సెలబ్రిటీసే వస్తారు. హ్మ్. ఎవరైతే వాళ్ళ బాడీని ఫిట్‌గా పెట్టుకొని, ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళే వస్తారు. మనకు మణికొండలో వచ్చేదంతా ఫిల్మ్ స్టార్సు, వాళ్ళు మనకు చాలామంది సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూస్తుంటాం. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో పిచ్చి వీడియోలు తీస్తున్నారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని మనం అనుకుంటాం. యాక్చువల్‌గా వాళ్ళు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ జిమ్‌కొస్తారు. వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే హెల్త్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం ఓకే. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అవి. సో, వాళ్ళు చేసేవి పిచ్చి పిచ్చి డాన్సులు కాదనమాట. యెస్. యాహ్! చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అంటే ఈ హోమియోలో కూడా మనకి యాహ్! ఇన్ని వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ సాల్వ్ చేయొచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. యాహ్! థాంక్స్ ఫర్ కమింగ్ టు యాహ్! స్టూడియో. థాంక్ యూ. థాంక్స్ అండి.